దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ పూట ధ్యానం కొరకు రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదవండి. క్రీస్తు యేస్సునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ రోమపత్రిక 16వ అధ్యాయంలో పౌలు గారు ఆయన సేవలో సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రియులారా ఆయన వందన సమర్పణ రూపంలో చెబుతాడు. అంటే సేవలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞుడై ఉండాలని, క్రైస్తవుడు దేవుని బిడ్డ దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత అనేది ఉండాలని ప్రియులారా, మరి పౌలు గారు ఒక్కరిని కూడా మర్చిపోకుండా వాళ్ళు ఎక్కడ పరిచర్య చేశారు, ఎక్కడ పౌలు గారికి సహకరించారు అంటే వాళ్ళందరూ కూడా లేఖనాల్లో ఉన్నారు. ఎవరెవరి పేర్లు పౌలు గారు మెన్షన్ చేశారో వారందరూ కూడా లేఖనాలు ఉన్నారు. మొట్టమొదటిగా మీకు చెబుతున్న మాట మన పితరుడు పూర్వీకుడు అయిన పౌలు గారి నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని బిడలైన వారందరికీ కూడా కృతజ్ఞత ఉండాలి. ఏముండాలి? ఒకటి, దేవునికి మనం కృతజ్ఞులై ఉండాలి. రెండోది, దైవజనుడికి మనం కృతజ్ఞతలై ఉండాలి. మూడోది, ఎవరు నీకు ఏ టైంలో సహకరించారు, ఎలా ఉపయోగపడ్డారు, ఏ రీతిగా నీకు సహాయం చేశారు, వారికి మనం ఏమై ఉండాలి? జీవితకాలం అంతా కృతజ్ఞత కలిగి ఉండాలి. దావీదు అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమైన పరిశుద్ధనామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవ. ఒక మాట చెప్పనా, ఒక చోట వర్ధిల్లే కొద్దీ ఇవ్వాలని ఉంటుంది. వర్ధిల్లే కొద్దీ ఇవ్వడం, వర్ధిల్లే కొద్దీ దేవునికి ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే వర్ధిల్లే కొద్దీ మనం దేవునికి కృతజ్ఞులై ఉండాలి. డెవలప్ అయ్యే కొద్దీ విశ్వాసఘాతకం వస్తుంది. ఇజ్రాయేలుతో దేవుడు నిర్గమాకాండంలో నేను మీతో రాను అంటాడు. ముందేమంటాడు తెలుసా? పాలు తేన్లు ప్రవహించే ఆ దేశానికి మీరు వెళ్ళండి, మీకు ఎదురవుతున్న పెరిజ్జీలు, యెబూసీలు, హిత్తీలు ఎవరైతే ఉన్నారో 7 తెగల వారు, వారిని ఎక్కడ మీ మీద దాడి చేయకుండా నేను చూసుకుంటాను అని దేవుడు చెబుతాడు. చెప్పి ప్రియులారా ఆయన అంటాడు, నేను మాత్రం మీతో రాను అంటాడు. నేను మాత్రం మీతో రాను అంటాడు. ఎందుకు రారు అని అడిగితే దేవుడే స్వయంగా చెబుతున్న మాట ఏంటంటే, మీరు మాట వినని ప్రజలు, లోబడి నొల్లని వారు, నేను వస్తే క్షణములో మిమ్మల్ని అరణ్యములు ఏం చేస్తానంటే చంపేస్తాను, కాబట్టి నేను మాత్రం ఏం చేయను, రాను అంటాడు. హల్లెలూయా. అప్పుడు ప్రజలందరూ దుర్వార్తకి జడిశారంట, భయపడ్డారంట, భీతి చెందారంట. మోషే మొత్తం మీద దాన్ని ఎక్కడి వరకు తీసుకొచ్చాడంటే దేవునితో మాట్లాడి అప్పుడు అంటాడు, నేను మీతో రావాలంటే మీ మీద ఉన్న ఆభరణాలు తీసివేయాలి, మిమ్మల్ని ఏమి చేయాలో నాకు తెలియాలంటే మీ మీద ఉన్న వస్తువులు తీసివేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, హడావిడి అలంకరణ ఏవేవో దేవుడికి నచ్చని ఉంటున్నాయి, కానీ నిజంగా దేవునికి హృదయంలో ఏముంటలేదు, చోటు ఉండలేదు. దేవుడికి కావాల్సింది హడావిడిలు, హంగామాలు ఇవి కాదండి. హృదయంలో చోటు కావాలి, లోపల చోటు కావాలి. ఆ లోపల చోటు లేనప్పుడు ఏమి చేసినా మనం ఉపయోగం ఉండదు. కాబట్టి అని అన్నాడు. మోషే అలా మాట్లాడుకుంటూ వచ్చాడు. యెహోవాను వెతికిన ప్రతి ఒక్కరు గుడారం దగ్గరికి వచ్చారు. అలా మాట్లాడుతూ ఎక్కడికి తీసుకొచ్చాడంటే ఆ విషయాన్ని, నువ్వు నాతో రాకపోతే నేను వెళ్ళను. లార్డ్, ఐ వాంట్ యువర్ ప్రెసెన్స్, నీ సన్నిధి నాతో కావాలి, నాతో రావాలి, రాకపోతే నేను వెళ్ళనంటే సర్లే నా సన్నిధి నీతో వస్తుందిలే అని దేవుడు మాట్లాడాడు.
అర్థమైందా? మాట్లాడుతూ 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 నీ సన్నిధి రావడం వల్ల కదా మేము సమస్త జనుల నుంచి ప్రత్యేకించబడ్డామని మాకు తెలుస్తుంది అంటాడు. అదంతా వినదర దేవుడు అంటాడు, ఎక్కడ తీసుకొచ్చాడో బేరం తెలుసండి, నువ్వు చెప్పిందంతా నీకు చేస్తానులే, నువ్వు అన్నదంతా నీకు చేస్తానులే అంటే. అలా జరగడానికి ప్రజలు పశ్చాత్తాపడ్డారు, కొన్నిటిని వదిలేశారు, వదలాల్సినవి వదిలారు, పక్కన పెట్టాల్సినవి పక్కన పెట్టారు. ఎందుకు వారితో రాను అని అన్నాడంటే, ప్రియులారా 39, 23, 24 చదవండి యెహెజ్కేలు పుస్తకం. వారి యందు అన్యజనుల అనేకుల ఎదుట 39, 23, 24 యెహెజ్కేలు. మరియు ఇశ్రాయేలీయులు తమ దోషములను బట్టి చెరలోనికి పోయిరనియు వారు విశ్వాసఘాతుకులైనందున నేను వారికి పరాజ్ముకుడునై వారు ఖడ్గము చేత కూలినట్లుగా వారిని బాధించు వారికి అప్పగింతుననియు అన్యజనులు తెలుసుకొందురు. వారి అపవిత్రతను బట్టి అతిక్రమ క్రియలను బట్టి నేను వారికి పరాజ్ముకుడునై వారికి ప్రతీకారము చేసి తిని. చూడండి, పరాజ్ముకుడైతే ముఖాన్ని ఏం చేస్తాడంట? తిప్పుకుంటాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు ఎందుకు వారికి పరాజ్ముకుడు అయ్యాడంటే, విశ్వాసఘాతుకులయ్యారంట. అంటే కృతజ్ఞత లేని వారికి ఏం చేస్తున్నారంట? బ్రతుకుతున్నారంట. నేనంటాను, క్రైస్తవ్యంలో వింటున్న మీకు కానీ చెబుతున్న నాకు కానీ ఏముండాలి చెప్పండి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు, ఏ స్థితిలో ఉండి ఏ స్థితిలోకి వచ్చావు, ఎవరు నీ కొరకు మొరపెట్టారు, కన్నీరు కార్చారు, ఎవరు చేతులెత్తుతున్నారు, ఎవరు ప్రార్థిస్తున్నారు, నీకోసం ప్రాణపెట్టిన దేవుడు ఎలాంటి దేవుడు, ఎంత సహాయం చేశాడు, ఎలాంటి పరిస్థితి నుంచి నేను విడిపించాడు, ఎక్కడి నుండి ఎక్కడికి నడిపించాడు, దేవునికి దైవజనుడికి అండి సహకరించిన వారికి ఏముండాలి మన దగ్గర? పౌలు గారు వందన సమర్పణ అదే. కృతజ్ఞతతో ఒక మనిషిలో ప్రియులారా కృతజ్ఞతాభావం ఉంటే ప్రతి చిన్నదానికి థ్యాంక్స్ చెప్తాడు, చెప్పాలి కూడా. వాళ్ళు ఏమంటారంటే, అయ్యయ్యో ఈ మాత్రం దానికే థ్యాంక్స్ ఎందుకు, ఈ మాత్రం దానికి ఎందుకు, మనలో మనం ఒకటే కదా, మనలో మనం 1 అన్నా 2 అన్నా 10 అన్నా మనం మాత్రం ఏం చేయాలి? వాళ్ళు వద్దన్నా నీ గుణం ఏమై ఉండాలంటే కృతజ్ఞత. మా ఫెయిత్ హోమ్లో పిల్లలు ఉన్నారు, భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏదైనా చిన్నది ఇలా వేసామనుకో, లేకపోతే ముద్ద పెట్టామనుకో, ఏదైనా చిన్నది ఇచ్చామనుకో, ఖచ్చితంగా అందరూ థ్యాంక్స్ చెప్తారండి. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్స్ అమ్మ, థ్యాంక్స్ అమ్మ నేర్పించాం. అది వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పామనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఎప్పుడైనా వంట చేసిన వాళ్ళకి కానీ వడ్డించే వాళ్ళకి కానీ వేస్తే అన్న థ్యాంక్స్ అన్న, నీకు దాని ద్వారా ఏమర్థం అవుద్దంటే, ఏమాత్రం దానికే థ్యాంక్సా, పాస్టర్ గారు పెట్టారు, 4 పెట్టుకున్నారు, వడ్డించే వాళ్ళది ఏముంది, థ్యాంక్స్ చెప్పాలా? వడ్డించేవాడు నిన్ను నొక్కేయడం అనుకో, అసలు పీసులు వేయలేదనుకో, అవదా? థ్యాంక్స్ చెప్పాలొద్దా? నీకు ఒక మాట చెప్తాను, క్రైస్తవుడికి కృతజ్ఞత లేకపోతే అతను క్రైస్తవుడు కాదు. రోమపత్రికలో అంతమందిని జ్ఞాపకం చేసుకుని మహానుభావుడు, మామూలుడు కాదు. ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభు తర్వాత మాదిని అనుసరించాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, నేను క్రీస్తును పోలు నడుస్తున్నాను, మీరు నన్ను పోలు నడవండి. అర్థమవుతుందా? అంత స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుని చక్కగా 1-2 మాటల్లో వాళ్ళు ఎంత సహకరించారో చెప్పేశారు. ఆ ప్రక్రియలో భాగముగా ఒక్కరి కోసం మనం ధ్యానిస్తున్నాం అంతే. ఈ పూట అవకాశం ఉంటే ప్రభు దయ చూపిస్తే, కనికరం చూపితే వాళ్ళందరూ జీవితాలు కూడా మనం ధ్యానించవచ్చు రానున్న దినాల్లో. ప్రైజ్ లార్డ్. అర్థమైందా ప్రియులారా? క్రైస్తవుడు అనే వారికి ఏముండాలి? కృతజ్ఞత. చిన్న సహాయం చేసిన కృతజ్ఞత ఉండాలి, నీ కొరకు చిన్న కనికరపడిన కృతజ్ఞత ఉండాలి. పాస్టర్ గారికి పాస్టర్ గారికి వందనాలు. పాస్టర్ గారు 150 మంది ఉన్నారా బాబు, నీకు ఆత్మీయ తల్లిదండ్రులు, మీకు అది నేర్పించానుగా. ఇప్పుడు ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు, తండ్రి ఒక్కడే. నీకు ఆ కృతజ్ఞత మైండ్ లేకపోతే, నేను చెబుతున్నాను, కృతజ్ఞత లేకపోతే మన యాత్ర ఎంతకాలమో సాగదు. దేవుడికైనా దైవజనుడికైనా తోటివారికైనా ఎవరు ఎలా సహకరించారో ఆ కృతజ్ఞత అనేది మన దగ్గర లేకపోతే యాత్ర ఏమవుదో సాగదు. ఇజ్రాయేల్ ప్రజలు ముందుకు వెళ్ళిపోయారు. కొండ దిగి దాటితే కనాను దేశం అండి. మోషే అన్నాడు, ఈరోజు దేవుడు మనకి నడిపింపు ఇవ్వలేదు, ఆగిపోండి అన్నాడు. అందరూ భయమని మోషే గారి మీద పాస్టర్ గారి మీద
లేచిపోయారండి. ఈ మోషే ఎప్పుడు అంత నడిపింపంట, మేఘమంట, నడిపింపు రావాలంట, దిగి వెళ్ళిపోతే కనాను దేశం నడిపింపంట అని అన్నారు. ఎవరి మీద? అలాగే అన్నారండి. మోషే అయినను నిబంధన మందసమైనను వారితో వెళ్ళలేదంట. దాని మీద అమాలేకీయులు, కనానీయులు, ఇంకా తెగవాళ్ళు ఉన్నారంటండి. అదే మొత్తం ఈ జాతుల వాళ్ళు అందరూ ఉన్నారంట. వాళ్ళు ఏం చేశారంటే ప్రియులారా, హోర్మా వరకు తరిమేసి కొట్టేశారు. చూసారా, రే దేవుడు చెప్పకుండా ఎందుకు వచ్చారా పనికి మాలోళ్ళారా అని చెప్పేసి వీళ్ళందరూ చూడండి. కొంతమందికి నడిపింపు ఇష్టమవుదు. సొంత నడిపింపులు సొంత డైరెక్షన్లు ఉంటాయి. నడిపింపు ఇష్టమవునవాడు ముందుకు వెళ్ళాడు. నీకు సంఘంలో ఉంటే, ఒక దైవజన దగ్గర ఉంటే నడిపింపు ఏమవ్వాలి? ఇష్టమవ్వాలి. మేఘం దగ్గర నుంచి లీడింగ్ తీసుకోవాలి. అన్ని లక్షల మంది ప్రజలకే మేఘం వస్తేనే కానీ గుడారం మీదకి ఏమీ లేదు. మేఘం వస్తే కానీ ప్రయాణం కొనసాగిందా? హల్లెలూయా. వారు ప్రయాణ పద్ధతి ఏంటో తెలుసా? మేఘం దిగి వచ్చినప్పుడే నీకు నడిపింపు ఉండడం, నడిపించేవారు ఉండడం, నీ కొరకు చేతులెత్తేవారు ఉండడం, కన్నీరు కార్చేవారు ఉండడం, రోధించేవారు ఉండడం, నీకు లీడింగ్ చెప్పేవారు ఉండడం ఆశీర్వాదకరం. దాన్ని వద్దు అనుకుంటే ముగింపు బాగోదు. బాగుంటుందా? రూతమ్మే గింజలు పోగు చేసి నయోమిని పెంచుతుంది. అత్త ఏ పొలంలో ఏరుకోవాలి? ఏదో ఒక పొలంలో ఏరుకొచ్చి నీకు పెడతాను ముసల్దానా, కుక్కిన పేనులో పడి ఉండవాలనే అనొచ్చుగా. చెప్పండి. మోయాబు విడిచిపెట్టి బెత్లెహేముకి వెళ్ళింది రూతమ్మ. ఏమైనా ఎప్పుడైనా నయోము పని ఒక్క ముద్దన్న పెట్టిందా? కానీ మాట చెప్పనా, నయోము లేకపోతే రూతమ్మకి ఆశీర్వాదం ఉంటుందా? నీకు దైవజనుడు లక్షలు ఇచ్చేయలేకపోవచ్చు అండి, నీకు నీ ఆపదల్లో శ్రమల్లో కోట్లు సహాయం చేయలేకపోవచ్చు, కానీ లేకపోతే ఆశీర్వాదం ఉంటుందా? చెప్పండి. ఆ వందన సమర్పణ ఇది. హోర్మా వరకు తరిమి హతం చేశారంటండి వాళ్ళని. హల్లెలూయా. హతం చేశారు, హోర్మా వరకు తరిమేశారంటండి. కారణం ఏంటో తెలుసా? ఏమి భయంకరమైన పరిస్థితి అండి, ఏం దారుణమైన పరిస్థితి అండి. ఐగుప్తును వదిలేశారు, ఐగుప్తు ఆశలు వదిలేశారు, ఐగుప్తు కోరికలు వదిలేశారు, ఐగుప్తు ధనం వదిలేశారు, ఐగుప్తు బంగారం వదిలేశారు, ఐగుప్తు ఆశలు వదిలేశారు, ఐగుప్తునే వదిలేశారు, ఫరో యొక్క ఆ నడిపింపును వదిలేశారు. వదిలేసి ఇంత దూరం వచ్చిన వాళ్ళు ఎండకు తట్టుకున్నారు, వానకు తట్టుకున్నారు, యాత్రకు తట్టుకున్నారు, అన్నిటికీ తట్టుకున్నారు, కష్టాలకు తట్టుకున్నారు, ఆకలికి తట్టుకున్నారు. దేవుడు ఇస్తానే ఉన్నాడు. కొద్దిగా ఆకలి అయ్యేలోపు దేవుడు ఇస్తానన్నాడు. అరణ్యయాత్రలు అన్ని సంవత్సరాలు నడిచిన వాళ్ళు ఒక్క పూట ఆగలేకపోయారండి. చాలామంది జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఉంటారు. దీవించబడే టైంలో నడిపింపును లీడింగ్ ఏం చేస్తారు? మొత్తం వదిలేసుకుంటారు. హల్లెలూయా. చేతులు చెప్దాం హల్లెలూయా. దేవుని బిడ్డ, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, దైవజనాంగం, నిన్ను ప్రేమించి దేవుడి మాటలు చెబుతున్నాడా? నీకు లీడింగ్ చాలా ఇంపార్టెంట్, నడిపింపు చాలా ఇంపార్టెంట్. నువ్వు తీసుకొచ్చి నువ్వు రుద్దకూడదు. పాస్టర్ గారి మీద దైవజనుడు దేవుడి చెప్పింది నువ్వు వినాలి. అప్పుడు నీకు దీవెనకరంగా ఉంటుంది కదా. 40 సంవత్సరాల పరిపాలన చేశారు ఎవరో? సౌలు. దేవుడి లెక్కలు ఎన్ని సంవత్సరాలు ఉంది? 2 సంవత్సరాలు లీడింగ్ ప్రకారం వెళ్ళాడు, 2 సంవత్సరాలు నడిపింపు ప్రకారం వెళ్ళాడు, 2 సంవత్సరాలు దేవుడి దగ్గర నుంచి వచ్చిన మాట ప్రకారం వెళ్ళాడు. ప్రవక్త అయిన సమూయేలు చెప్పినట్టు చేశాడు. 38 సంవత్సరాలు తనకు నచ్చినట్టుగా చేసేసాడు. ఇప్పుడు దేవుడి దృష్టిలో ఏ లెక్కలు ఉన్నాయి? నడిపింపులో చెప్పిన దినాలే 2 సంవత్సరాల లెక్కలు ఉన్నాయంట. యాకోబు అందుకే చాలా చక్కగా చెబుతాడు, నీకు ఎన్ని సంవత్సరాలు నన్ను దీవిస్తున్నాను ఫరో అడిగితే, యాత్ర చేసిన దినములు ఇవి, జీవించిన దినములు ఇవి అని చెబుతాడు. ఆ ఫరోకి అర్థమై ఉండదు యాత్ర చేసిన దినాలేంటి, జీవించిన దినాలేంటి. అంటే దేవుడి కోసం బ్రతికిన దినాలంట, దేవుని కోసం నిలబడిన దినాలంట. తింటాకి గింజలు లేక ఐగుప్తుకి వెళ్ళాడండి యాకోబు. విషయం చెప్పమంటారా? యాకోబు రేంజ్ తగ్గలేదు, ఆత్మీయత తగ్గలేదు. 2 చేతులు ఎత్తి దేశానికి రాజు అయిన ఫరోని దీవిస్తున్నాడు. ఒకవేళ నీకు తింటాకి గింజలు లేకపోవచ్చు, తింటాకి సరైన వస్త్రాలు లేకపోవచ్చు, కోట్ల రూపాయలు లేకపోవచ్చు, నీ స్థాయి ఏంటో తెలుసా? రాజులను దీవించే స్థాయి, అధికారులు దీవించే స్థాయి, దేశపు అధికారులతో కూర్చుండే స్థాయి,
వారిని ఆశీర్వదించే స్థాయి. లెక్కలు చూసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న సామాన్లు మన దగ్గర ఉన్నాయా, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు మన దగ్గర ఉన్నాయా, వాళ్ళ దగ్గర ఉన్న పరికరాలు మన దగ్గర ఉన్నాయంటే లేకపోవచ్చు. ఆహారం కోసం ఆ దేశానికి వెళ్ళినోడు ఆ రాజును దీవించడం ఏంటండి? కొంచెం మా భార్యకి సమాధి చేయడానికి స్థలం ఇస్తారా అని అడిగినోడిని అంటున్నారు, అయ్యా నువ్వు మా మధ్య మహారాజులా ఉన్నావు అయ్యా. ఇది ఒకటే బాగా గుర్తుపెట్టుకున్నట్టున్నారు. హల్లెలూయా. ఏమంటున్నారండి? నువ్వు మా మధ్య మహారాజులా ఉన్నావు. ఏం చిత్రం అండి. భార్యను పూడ్చిపెట్టుకుంటానయ్యా, కొంచెం స్థలం కావాలయ్యా, ఒక 6 అడుగులు స్థలం కావాలయ్యా అని అడిగితే, అయ్యా నువ్వు మా మధ్య మహారాజులా ఉన్నావయ్యా. హేతుకుమారులు, ఆ దేశాన్ని ఏలుతున్నవారు, అధికారులుగా ఉన్నవారు, అబ్రహాము పరవాసిగా ఉన్న అబ్రహామును చూసి అంటున్నారు, నువ్వు మా మధ్య మహారాజులా ఉన్నావయ్యా. మీ ఆధ్యాత్మిక స్థితి ఏంటో, మీ స్థాయి ఏంటో అది తెలుసుకోండి. ఉన్న వాటిని బట్టి లెక్కలేసుకోకండి, ఏవేవో చూసి లెక్కలేసుకోకండి. అర్థమైందా ప్రియులారా? పై వరకు తరిమారంట, హోర్మా వరకు తరిమి వారిని అర్థం చేశారంటే ఎంత బాధాకరం అండి. రేపొద్దుట ఒక్క పూట ఆగితే దైవజనుడు నడిపిస్తే ఆ నడిపింపు ప్రకారం వెళ్తే కనాను దేశం వెళ్ళిపోతారు. నేను అంటాను, దేవుని బిడ్డలైన వారికి కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్. కృతజ్ఞత లేని మాటలు మనం మాట్లాడితే దేవుడు చూస్తాడు. కృతజ్ఞత లేని పనులు చేస్తే దేవుడు చూస్తాడు. కృతజ్ఞత లేనట్టు వ్యవహరిస్తే దేవుడు చూస్తాడు. ఇప్పుడైనా ఈరోజైనా కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా మనం ఏమవ్వాలి? మారాలి. కృతజ్ఞత ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞతకి తగిన క్రియలు ఉండాలి, కృతజ్ఞతకి తగిన ప్రవక్తలు ఉండాలి, కృతజ్ఞతకి తగిన నడవడిక ఉండాలి. మనకు మేలు చేసిన వారిని జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు. వాడ దాటేసిన తర్వాత వాడ అవతలకు వెళ్ళాల్సిందని చెప్పు వాడమల్లయ్య అని చెప్పేసి దాటేసిన తర్వాత బోడు మల్లయ్య అనకూడదు. ఆ మాటలు దేవుడు చూస్తాడు, ఆ లెక్కలు దేవుడు చూస్తాడు. చూడండి, మీకు చెబుతున్నాను, నాబాలు వాళ్ళకి సంబంధించిన గొర్రెల కాపరు అందరూ కూడా వచ్చి ఒక చోట మేపుకుంటూ ఉంటుంటే దావీదు సైన్యం చాలా సహకరించిందంట వాళ్ళ గొర్రెల యొక్క బొచ్చు కట్ చేసుకునే టైంలో మంచి లాభాలు చేకూర్చబడతాయి కదా. అయితే ఆ టైంలో దావీదు ప్రియులారా ఓ 10 మందిని పంపించుంటాడు. తన ఆశ ఏంటంటే, భయంకరంగా తరంబడుతున్నానుగా, భయంకరంగా నెట్టబడుతున్నానుగా, భయంకరంగా బాధపడుతున్నానుగా, ఈ టైంలో 10 మందిని పంపిస్తే 10 మందికి సరిపడా ఆహారం పట్టుకొస్తే కొంతకాలం వెళ్తుంది అన్నట్టుగా పంపిస్తే ఏమన్నాడు తెలుసా నాబాలు? దావీదు ఎవడో అన్నాడు. సరే దావీదు ఎవడని ఆగిపోవచ్చుగా, నిజంగా ఎవరో తెలియనప్పుడు. యెషై కుమారుడు ఎవడో అన్నాడు. తన యజమాను దగ్గర నుంచి పారిపోయిన వాళ్ళు, దావీదు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వార్త ఎవరికి తెలిసింది? ఇప్పుడు కృతజ్ఞత ఉందా నాబాలకి? సరే నేను అడుగుతాను, చెప్పండి, కృతజ్ఞత లేని నాబాల్ యొక్క యాత్ర ముందుకెళ్ళిందా? తన సైన్యాన్ని తీసుకుని ప్రియులారా నాబాలను చంపడానికి వెళ్తుంటే అబీగయీలుకి తెలిసి అడ్డుపడింది. ఒక మాట చెప్పన, పగతో రగిలిపోతూ నాబాల్ అనేవాడిని చంపేద్దాం అని బయలుదేరిన దావీదుని ఆ మాట ఈ మాట ఆ మాట ఈ మాట ఆ మాట ఈ మాట చెప్పి కూల్ చేసేసి, నువ్వు ఆశీర్వదించబడదువుగాక, దీవించబడదువుగాక, నన్ను శత్రువు మీద పగ తీర్చుకోకుండా పంపినందుకు యెహోవాకు స్తోత్రం, కత్తి పట్టుకుని చంపేస్తాకి వెళ్తున్న వాడు నోటిలో ఆశీర్వచనాలు వస్తాయండి. చెప్పట్లేదు మీరు? ఇలా దావీదు వస్తున్నాడని వార్త తెలిసిందంట, చెప్పిందామే. 10 రోజులు బిగిసిపోయాడు. అంటే ఏమైంది తెలుసా? కోమాలో ఉన్నాడు, వెంటిలేటర్ మీద పెట్టేశారు, సాచులేషన్ అంతా పడిపోయింది, గుండె స్ట్రైట్గా వచ్చేస్తుంది, పైకి కిందకి వెళ్ళాల్సింది, కిక్ 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 అంటున్నాడు. అర్థమవుతుందా? అయితే 10వ రోజున ఎప్పుడో ఇంచుమించు రాయిలాగా బిగిసిపోయి చచ్చిపోయాడు. నేను చెబుతున్నాను, మన గుండె నిండా కృతజ్ఞతాభావం మనకు ఉండాలి ప్రియులారా. మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు ఈ పూట. ఏ భావం ఉండాలి? నీకు మేలు చేసిన వాళ్ళని, చిన్నప్పుడు సాయం చేసిన వారిని, సహకరించిన వారిని, నేను నీ స్థితిలో ఉండడానికి కారణమైన వారిని, నీ కొరకు ప్రార్థించిన వారిని,
నీ చదువుకు సహకరించిన వారిని, మీ తల్లిదండ్రులు, లేకపోతే చుట్టాలు ఎవరైనా ఎవరు హెల్ప్ చేశారో, ఎవరు సహాయం చేశారో, ఎవరు ఏ రీతిగా సహాయం చేశారు, నీకు రూపాయి లేనప్పుడు ఇచ్చిన వారిని తేలిగ్గా తీసి పడేయొద్దు. కొంతమంది రివర్స్ అయిపోతారు. కృతజ్ఞత లేనివాడికి ఆశీర్వాదం ఉండదండి. ఎదురు దెబ్బలాడతారు. అప్పు తీసుకుంటారు ఎవరి దగ్గర, మరలా అడిగారు రివర్స్ అయిపోతారు. నువ్వు అడుగు, తీసుకున్నప్పుడు అన్నయ్య, బావా, చిన్నానా, నువ్వు తప్ప ఎవరున్నారా, రే నేను దేవుడు హెచ్చించాడురా చిన్నానా. అడుగుతుంటే రే ఎత్తానేంటి, చచ్చిపోతున్నావు, ఎత్తాను ఏంటి, ఆ మాటలు వస్తున్నాయా? నీకు కృతజ్ఞత లేదు. ఎంత జాగ్రత్తగా తీసుకున్నావో అంతే జాగ్రత్తగా ఏం చేయాలి? అడిగితే రివర్స్. కొంతమందితో ఆ క్యాండిడేట్ రివర్స్ క్యాండిడేట్. ఏదైనా చెబితే రివర్సు, సరి చేసుకోమంటే రివర్సు. చిన్నది ఏదైనా తప్పు సరి చేసాం, ఎందుకు ఇలా చేస్తున్నావు, రివర్స్. ఎవరి మీద రివర్స్ అయిపోతాడు, ఎవరినన్నా కొడతాడు, ఎవరి మీద కన్నా వస్తాడు. అసలు మారు మనసు ఏది? నిజంగా మారు మనసు ఉన్నాడు కొడతాడా? చెప్పిన మాట ఇస్తారా? దీనంగా వింటాడు కానీ రివర్స్ అవుతాడా? తల్లి అని లేదు, తండ్రి అని లేదు, అన్నని లేదు, తమ్ముడని లేదు, చుట్టాలని లేదు, బంధువులని లేదు. కృతజ్ఞత లేకుండా వెళ్తున్న యాత్ర ముందుకు సాగదు, ముందుకు వెళ్ళదు. పౌలు లాంటి అపోస్తులుడు ప్రియులారా, అంత బిజీగా ఉండి పత్రికలు రాస్తూ కొట్టబడుతూ ఇంత బిజీగా ఖండాలు మార్చేస్తున్న వ్యక్తి ఎవరెవరు సేవలో సహకరించారో పేర్లన్నీ గుర్తుపెట్టుకుని ఒక్కటి మిస్ అవ్వకుండా, ఒక మాట చెప్పనా, ఒక లైన్ కాదు, ఒక అధ్యాయం రాశాడు. ఏకంగా ఏమి రాశాడండి? ఒక అధ్యాయమే కృతజ్ఞత కోసం రాశాడండి. వందన సమర్పణ దాని పేరు. అక్కడి నుంచే వచ్చింది మన వందన సమర్పణ. ప్రైజ్ ది లార్డ్. ఉందా మనకి వందన సమర్పణ? కృతజ్ఞత ఉందా? మీ బాస్ ఏదో నిన్ను మంచిగా చూస్తే నువ్వు క్రైస్తవుడు అయినందుకు థ్యాంక్స్ సార్ అని చెప్పావు ఎప్పుడన్నా? తిట్టుకుంటుంటాం మనం ఒక ఆఫీసులో పని చేస్తాం, ఒక కంపెనీలో పని చేస్తాం, ఒక చోట డ్యూటీ చేస్తాం, అందరం తిట్టుకుంటుంటాం. చాలా చిత్రంగా ఉంటుందండి. నిజమే, వాళ్ళు మారు మనసు లేని వ్యక్తులే, సరిగ్గా లేని వ్యక్తులే, కరెక్ట్గా లేని వ్యక్తులే. బైబిల్ ఏమని తెలుసా? దుర్మార్గులైన మీ యజమానులకు కూడా లోబడి ఉండండి అని ఉంది. యజమానుడు దుర్మార్గుడు అంటే ఒకవేళ మనం పనిచేస్తున్న కంపెనీ వాడు, అతనికి కూడా మనం ఏమై ఉండాలంట? వాక్యంలో ఉందండి. ప్రైజ్ ది లార్డ్. నేను మేస్త్రి దగ్గర పని చేస్తానండి, బాగా పని చెప్పేస్తాడండి. చెప్పడం, నువ్వు వెళ్ళగానే కూర్చోబెట్టి సోఫా సెట్లో కొత్తపల్లి స్వీట్ నుంచి కజ్జికాయలు, రసగుల్లా తెచ్చి తిను బాబు, సాయంత్రం దాకా ఎన్ని తింటావో తిను, జీతం ఇచ్చేస్తాను పట్టుకుపో. తిన్నాక అరగట్లేదా, మంచం మీద దొల్లు బాబు, అటు ఇటు దొల్లునా తగ్గట్లేదా, సరే బాబు కూల్ డ్రింక్ తాగు, సాయంత్రం ఎంత జీతం కావాలో చెప్పి ఇచ్చే అంటాడా? పని చెప్పరా? హల్లెలూయా. మీరు పని చేస్తున్న దగ్గర కూడా నమ్మకంగా చేయండి. మీ యజమానులు మోసం చేయొద్దు. నిన్ను నమ్మి చిన్న కంపెనీ పెట్టుకున్నారు, నిన్ను నమ్మి చిన్న పని పెట్టుకున్నారు, నిన్ను నమ్మి చిన్న వ్యాపారం పెట్టుకున్నారు, నిన్ను నమ్మి చిన్నది ఏదో పెట్టుకున్నారో వాళ్ళ దగ్గర యథార్థంగా చేయండి. వాళ్ళు మోసం చేయొద్దు. కావాలంటే రూపాయి పెంచమని అడగండి, జీతం పెంచమని అడగండి, కావాలంటే నీకు ఏదైనా పెట్టమని అడగండి తప్ప పని మాత్రం నమ్మకంగా చేయాలి. ఎక్కడ పని చేస్తున్నారో, ఏ దేశంలో చేస్తున్నారో, ఏ ప్రాంతంలో చేస్తున్నారో, ఏ పట్టణంలో చేస్తున్నారో, ఏ ఏరియాలో చేస్తున్నారో, ఎక్కడ పని చేస్తున్నారో, ఎక్కడ జాబ్ చేస్తున్నారో నమ్మకంగా ఉండండి. నమ్మకంగా చేయండి. తన పనిలో నిపుణత గల వారిని చూచితువా, వాడు అలుపులు ఎదుటి కాదు కానీ రాజు ఎదుట. చిన్న పని అప్పగించిన వీళ్ళకి వీడియో తీయడం ఇదంతా, ఈ పనిలో వీళ్ళు ఎలా ఉండాలి? నమ్మకత్వం. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే పని ఉంది వీళ్ళకి, అందులో నమ్మకత్వం ఉండాలి, నిపుణత ఉండాలి. జాగ్రత్తగా నేను ఎలా ప్లే చేయాలి, ఈరోజు పాటలకి నా ప్లేయింగ్ ద్వారా ఎలా దేవుడికి మహిమ రావాలి, ఇలా ఆలోచించుకుని రావాలి. సౌండ్ ఆపరేటింగ్ చేస్తున్నాడు, ఎలాగా ఉండాలి, మైక్ ఇలా పట్టుకోగానే ఏ మైక్కి ఏ స్వరానికి ఏ సౌండ్ పెట్టాలో చెప్పాలి. సంవత్సరం పొడుగున బేస్ ఎట్టు, ట్రిబుల్ ఎట్టు, మిడ్ ఎట్టు, నువ్వెందుకు ఇక్కడ నేను పెట్టేసుకుని మిక్సర్ తిప్పుకుంటున్నా, దానికి చెప్పకూడదు. ఏం పెట్టాలి, నీకేమవ్వాలి అర్థమైపోయి. ఆ కృప కావాలి ప్రభు అడిగి ఇస్తాడో. ఎవడు పుట్టుకతోటి నేర్చుకోడు, రాదో. నీకు ఆ నిపుణత కావాలి. ఏ పని చేస్తే ఆ పనిలో నిపుణత కావాలి. మరలా పని విగ్రహం అయిపోకూడదు, జాబు విగ్రహం అయిపోకూడదు, నువ్వు చేస్తున్న డ్యూటీ విగ్రహం అయిపోకూడదు. అది కరెక్ట్గా చేయాలి, అంతే కరెక్ట్గా దేవుణ్ణి ఆరాధించాలి.
నీ పిల్లల్ని పోషించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, కష్టపడాలి. సోమరోళ్ళని ఎవరిని దేవుడు దీవించడో గుర్తుపెట్టుకోండి. సోమరోళ్ళని ఎవరిని ఏం చేయడు దేవుడు? నువ్వు ఓపిక ఉన్నంత వరకు కష్టపడాలి, అవకాశం ఉన్నంత వరకు కష్టపడాలి. నీకు అప్పగించిన పని శక్తి వంచన లేకుండా చేయాలి. ఇల్లుందా, ఇంట్లో ఇల్లాలు భార్య చక్కగా వంట చేయాలి, చక్కగా ప్రిపేర్ చేయాలి. మాట్లాడితే పొద్దుట్లు లేవని కర్రీ పాయింట్ సాంబార్ 10 రూపాయలతే గుడ్లు కూర తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా. నువ్వేం చేస్తావు? గుడ్లు వేసుకొని చూస్తుంటావు, గుడ్లు కూర తెస్తుంటే చేయి వంట చేయపోతే లేచి. ఎప్పుడు చూసినా ఆ హోటల్ అంటే పడి ఉంటారు కొంతమంది, ఎప్పుడు చూసినా అక్కడే తిరుగుతుంటారు. ఇంట్లో టిఫిన్ వేసే పరిస్థితి ఉండదు. మధ్యాహ్నం అయితే మనవాడు బిర్యానీ సెంటర్ దగ్గర కనపడతాడు, ప్రొద్దుటైతే హోటల్ దగ్గర కనపడతాడు, సాయంత్రం అయితే ఎక్కడో కనపడతాడు. ఎందుకో తెలుసా? తరిమేద్ద ఇంటికాడ ఉండేది ఆవిడే. ఎల్లరా నరుడా, తీసుకురా తీసుకురా, నరుడా నరుడా అంటుంటే మనోడు ఇల్లు వదిలి పాపం అటు ఇటు తిరుగుతుంటాడు. ఇంట్లో ఉండడం కంటే బయట తిరగడమే మేలు అనుకుంటాడు. వంట చేయలేవా? వంట చేతకు బద్ధకమా? వడ్డించడానికి బద్ధకమా? పని చేయడానికి బద్ధకమా? అప్పగించిన పని జాగ్రత్తగా చేయాలి. చూడండి ప్రియులారా, ఈ కృతజ్ఞత చెబుతూ పౌలయ్య గారు ఫస్ట్ అక్కడ 3వ వచనములో ఒక కుటుంబాన్ని పెట్టాడు. ఆ కుటుంబం ఎవరంటే ప్రిస్కిల్లా, అకుల, ప్రిస్కిల్లా. వీళ్ళంట పౌలు గారు యాత్రలో, సేవాయాత్రలో ప్రియులారా వింటున్నారా, ఆయన వీళ్ళు ఎవరంటే ఒక చక్రవర్తి, క్లౌదియా ఒక చక్రవర్తి ఏం చేశాడంటే యూదులందరిని కూడా వదిలి వెళ్ళిపోమని చెప్పాడంట. రోమా వదిలి వెళ్ళిపోమని యూదుల మీద ఒక దాడి జరిగితే వాళ్ళందరూ కూడా ఒక భయంకరమైన అల్లరి రేగిందంట. అల్లరి రేగినప్పుడు వాళ్ళు వదిలి వెళ్ళిపోయి కొరింథీలో ఉంటున్నారంట. చాలా కాలం అయిపోయింది, అక్కడికి వెళ్ళి ఉంటున్నారు. పౌలయ్య గారు అక్కడికి ఏం చేశాడంటే అక్కడికి కొరింథీకి వెళ్ళాడు. దేవుని పనితో కొరింథీకి వెళ్తే అక్కడ వీళ్ళు డారాలు కుట్టే వృత్తి కలిగిన వాళ్ళంట. చేతుల పైకి అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏ వృత్తి కలిగిన వాళ్ళండి? డారాలు కుట్టే వృత్తి కలిగిన వారు. పౌలు గారు కూడా అదే వృత్తికి సంబంధించినవాడు, వృత్తికి కలిగిన వాడు ప్రియులారా. అర్థమవుతుందా? అయితే వాళ్ళు జాగ్రత్తగా పౌలు గారిని చేర్చుకున్నారంట. ఎంత మంచి వాళ్ళు అంటే పౌలు గారికి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత మెల్లగా వాళ్ళ డారాలు కుట్టే వృత్తి, పౌలు గారు కూడా అదే వృత్తి చేస్తున్నాడు. పౌలు గారితో మనస్సు కలిపారంట. ఆయన ఆత్మీయత నచ్చిందంట వాళ్ళకే. ఆమేన్ చెప్పండి. మనం ఒక వ్యక్తిలో ఫస్ట్ కోరుకోవాల్సింది, ఫస్ట్ ఇష్టపడాల్సింది ఏంటి? రే ఇల్లు చాలా బాగుంది రోయ్, ఇల్లు 2 కోట్లు ఉంటుంది రోయ్, వాళ్ళు వేసుకొచ్చి కారు 10 కోట్లు ఉంటుంది రోయ్, చేతికి పెట్టుకునే ఉంగరాలు ఒక 2 కోట్లు ఉంటాయి రోయ్, మనోడితో స్నేహం చేస్తే బాగుంటుంది రోయ్ అన్నావు అనుకో, కుదరదు. ఫస్ట్ నువ్వు ఒక వ్యక్తిలో ఇష్టపడాల్సింది, స్నేహం చేయడానికి క్వాలిఫికేషన్, అర్హత ఏంటంటే ఆత్మీయత. దావీదు గొల్యాతును చంపేసి వచ్చి యోనాతానుతో, సౌలుతో మాట్లాడుతుంటే యోనాతాను విన్నాడంట. విని ఇలాంటోడితో స్నేహం చేస్తే బాగుంటుంది అనుకున్నాడు అంటాడు. ఇలాంటోడితో స్నేహం చేస్తే బాగుంటుంది అనుకుని నాట నుండి దావీదు యోనాతాను ప్రాణ స్నేహితులు అయిపోయారంట. ప్రాణ స్నేహితులు అయిపోయి ఒకరు లేకపోతే ఒకరు ఉండలేనంతగా. చాలాసార్లు యోనాతానే దావీదుని చంపించాడు, లేకపోతే ఎప్పుడో దావీదుని పంపించాడు, లేకపోతే ఎప్పుడో చనిపోవాలి. చాలాసార్లు సెలవులు ఇచ్చేసాడండి. ఏదో పని ఉందంట, బెత్లెహేం వెళ్ళాలంట, వాళ్ళు ఏదో మొక్కుందంట అని చెప్పి పంపించేవాడు. సౌలేమో తిట్టేసేవాడు యోనాతాన్ని. అకుల, ప్రిస్కిల్లా ప్రియులారా వాళ్ళు డారాలు కుట్టే వృత్తి కలిగిన వారు. పౌలు గారితో చాలా మనసు కలిపారు. వేరే దేశం నుంచి వచ్చారు. రోమాలు అందరినీ ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పినప్పుడు వీళ్ళు అక్కడి నుంచి వచ్చేసి ప్రియులారా కొరింథీలో కాపురం ఉంటున్నారు. ఆ టైంలో పౌలు గారు వచ్చి వీరితో కలిశాడు. ఒకసారి 18వ అధ్యాయం మొదటి నుండి చదువుతారా? అపోస్తలుల కార్యాల గ్రంథం. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. ప్రైజ్ ది లార్డ్. చక్రవర్తి ఈ రోమాలో ఎవరు ఉండకూడదు, యూదులనే వారందరూ కూడా, దేవుని బిడ్డలైన వారందరూ కూడా వెళ్ళిపోవాలి అని చెప్పారంట. వాళ్ళు రోమాను విడిచి ఏం చేశారు? వచ్చేసి కొరింథీలో ఉంటున్నారంట. చూడండి, మరి మనల్ని కూడా భారతదేశం వదిలేసి వెళ్ళిపోవాలని చాలామంది అంటున్నారు. హల్లెలూయా. ఆ వెళ్ళిపోవాలన్న వాళ్ళు పోనీ అమెరికాకి ఎక్కడికో దిక్కు మన అందరికీ పాస్పోర్ట్ తీసేసి ఆ ఛార్జీలు పెట్టుకుని ఎక్కడికో చోటకు, దుబాయో అమెరికా ఎక్కడికో చోటకు పోతాం. హల్లెలూయా.
వెళ్తా వెళ్తా మనం కనుగొన్న అన్నీ కూడా పట్టుకుపోదాం. కారు, ట్రైను, బస్సు అండి, ఈ సౌండ్ సిస్టమ్, పెన్ను, గన్ను, లైట్లు మొత్తం అన్నీ ఎవరు కనుగొన్నారు? బ్యాంక్ సిస్టమ్ మందే, చదువు మందే, అన్నీ తీసుకొచ్చింది ఎవరో? క్రైస్తవులే. కుట్టు మిషన్ మనవలే కనుగొన్నారు. అన్నీ పట్టుకుని వెళ్ళిపోదాం మొత్తం. ఏదైనా కంటైనర్ మాట్లాడుకుని వాడలో వేసుకుని ఒక 2-3 వాడలో వేసుకుని పట్టుకుపోతాయి. మళ్ళా వీళ్ళందరూ వచ్చేసి మనకి డబ్బులు మళ్ళీ ఛార్జీలు పెట్టి మరలా వచ్చేయండి బాబు అంటారు. ప్రైజ్ లార్డ్. రోమాను విడిచి వెళ్ళిపోయి ప్రియులారా వాళ్ళు కొరింథీలో ఉంటున్నారండి. అక్కడ ఉంటుంటే అతడు పౌలు గారు అక్కడికి వచ్చారు. వాళ్ళతో మనసు కలిపాడు. వాళ్ళు కూడా అదే వృత్తికి సంబంధించిన వారు. పౌలు గారు కూడా అదే వృత్తికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ యొక్క బంధం ఎలా కొనసాగుతుందో కిందకి చదవండి. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండెరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీళ్ళు పౌలు గారితో కలిసిపోయారు. పౌలు గారి పని ఏంటి? డారాలు కుట్టేటప్పుడు కుట్టేవాడు. కానీ యూదులందరికీ కూడా, దేవుని బిడ్డలందరికీ కూడా, నామకార్థంలో ఉన్న వారందరికీ కూడా వినాలి బిడ్డలారా, వినాలి. తర్కించి యేసు ప్రభు అని చెప్పి ఆయన తెలుసుకున్న సత్యం అంతా కూడా మెల్లగా చెప్తూ ఉండేవాడు. ఎవరన్నా వాగ్వాదం పెట్టుకున్నారా, తర్కిస్తున్నారా, వాళ్ళని ఒప్పించేవాడంట. పౌలు గారు మాట్లాడితే అటుపక్కన ఉన్నవాడు ఏం చేసేవాడు? నేను ఒక మాట చెప్పనా, మనం తర్కించడం కూడా, మాట్లాడడం కూడా సత్యము తెలుసుకుందామనే మనసు ఉన్న వారితో మాట్లాడడం మంచిది. వివాదాస్పదంగా కాలుకేస్తే మెడకి, మెడకేస్తే కాలుకి, అసలు వాక్యం వినకుండా వంకర మాటలు మాట్లాడి లోకంలో ఏదేదో మాట్లాడి సత్యాన్ని తెలుసుకోకుండా ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళతో మాట్లాడడం వేస్ట్. నిజంగా సత్యం తెలుసుకోవాలి అనుకున్నవారు, నువ్వు వింటావా, నేను చెబుతాను, నేను చెప్పింది నువ్వు విను, తర్వాత నువ్వు మాట్లాడాలనుకుంటే మాట్లాడు అని మన విషయం అంతా కూడా చెప్పాలి. వీళ్ళు పౌలు గారు తర్కించేవారు, పౌలు గారికి సపోర్ట్గా ఉన్నారు. కొరింథీకి వస్తే వీళ్ళు సపోర్ట్గా ఉండి ప్రియులారా పౌలు గారితో కలిసి పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. కలిసి పనిచేయడానికంటే డారాలు కొట్టడమే కాదు. నేను అంటాను, కంప్లీట్గా మీ పని మీరు చేసుకుంటూ, మీరు చేస్తున్న పనులు మీరు చేసుకుంటూ, పరిచర్య చేస్తున్నా, సహకరిస్తున్నా, పరిగెడుతున్న దైవజనుడితో మనసు కలపగలరా? మిమ్మల్నే ఆన్సర్ అడుగుతున్నాను నేను. కలపాలి అంటారా? కలుపుతాము అంటారా? మన పని మనం చేసుకుంటూ అరమరికల లేకుండా పూర్తిగా దైవజనుడితో మనసు. నేనేమంటానంటే, సంఘంలో ఉన్న భార్యాభర్తలు అందరూ కూడా, ఇప్పుడు లేని భార్య లేని యవనస్తులు అకుల్లా అంటే ప్రిస్కిల్లా ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి, మీరేం ఫీల్ అవ్వకండి. అయితే భార్యను కలిగిన ప్రతి ఒక్కరు, భర్తను కలిగిన ప్రతి ఒక్కరు, మీరందరూ ఎలాంటి మనస్తత్వం కలిగి ఉండాలంటే అకులా ప్రిస్కిల్లా లాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. మేము అకులా ప్రిస్కిల్లా ఉండాలనుకుంటున్నామండి పాస్టర్ గారు అని చీటీ రాసి ఇచ్చారు చాలామంది. ఉంటామండి అంటారు. అకులా ప్రిస్కిల్లాగా మరి ఎప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పౌలు గారితోటే ఉన్నారు. ఈ కాలం అకులా ప్రిస్కిల్లా గారు ఎప్పుడు కూడా ఇంటి దగ్గరే ఉంటున్నారు. మరి మాదిరి ఏది? అకులా ప్రిస్కిల్లాలా మార్చే ప్రభా, అబ్రహాములకు దీవించే ప్రభా, ఇస్సాకులకు ఆశీర్వదించే ప్రభా, దావీదుల కృప చూపే ప్రభా. ఊరికనే చూపేశాడు వాళ్ళ కృప. అర్థమవుతున్నాయి ఈ మాటలు మీకు? హల్లెలూయా. అర్థమవుతున్నా ప్రియులారా? అకులా ప్రిస్కిల్లాగా మనం ఏం చేయాలంటే దైవజనుడితో మనసు కలపాలి. పాపము లేకుండా, లోపము లేకుండా, ఏమీ లేకుండా. నేను ఒక మాట చెప్పను, ఒకే ఒక మాట చెప్తున్నాను. వాళ్ళ పేర్లందరి పేర్లు లెక్కించబడ్డాయంటే కారణం చెప్పమంటారా? వాళ్ళందరూ పరిశుద్ధులు. ఎవరండి? పరిశుద్ధంగా ఉంటూనే సేవకి ఏం చేశారంటే సహకరించారు. మీరు ఎంతమందికి సేవకు సహకరించాలని, ఎంతమందికి దేవుని పనికి, దేవుని రాజ్య వ్యాప్తి కోసం పనిచేయాలని, ఎంతమందికి అకులా ప్రిస్కిల్లా అవ్వాలని, మేము కూడా పౌలు లాంటి దైవజనుడిని చేర్చుకోవాలని, మా వంతు మేము కూడా ప్రయాసపడాలని ఎంతమందికి ఆశ ఉంది? మీ ఆశను ప్రభువు నెరవేర్చునుగాక. అయితే వాళ్ళ కోసం వినండి. మరి ఆశ ఉంటే వాళ్ళ కోసం వినాలిగా, ఏం చేశారో తెలుసుకోవాలిగా. ఆశపడు. బైబిల్ ఉన్న వ్యక్తులు పేర్లు ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. మేము కూడా అకులా ప్రిస్కిల్లాగా మేము సహకరించాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఎవరైనా భర్త లేని వారు ఉన్నారా, వాళ్ళకి అనిపించాలి, నేను ఆషేరు గోత్రికులైన అన్నాలాగా నేను సంఘానికి సహకరించాలి. విడవక దేవాలయం వదలక ప్రార్థన చేసిందంట ఆమె, నేను అలా సహకరించాలి అనే మనసు మీకు రావాలి.
ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. చూడండి ప్రియులారా, 18 చదవండి ఇప్పుడు. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడ ఎక్కి సిరియాకు బయలుదేరాను. ప్రిస్కిల్లా అకులా అను వారు అతనితో కూడా వెళ్ళిరి. చూసారండి, రే పాస్ట్ గారితో తిరిగేస్తాంట్రా, పాస్ట్ గారు వెనకాల తిరిగేస్తున్నాంట్రా, మందిరంలో ఉంటున్నావేంట్రా, వెంబడిస్తున్నారంట వీళ్ళు. అక్కడెక్కడో ఆయనకి ఏదో మొక్కుబడి ఉంటే మేము కూడా వస్తాం. ఆ మొక్కుబడి ఎందుకు చేశాడో అవన్నీ పౌలు గారి అన్నీ చాలా ఆలోచనలు వేరుగా ఉంటాయండి. అలానే మీరు కూడా గౌరీపట్నం అండి, తర్వాత ఇంకెక్కడ గుణదల ఉంది. హల్లెలూయా. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయకూడదు. కొంతమంది చూడండి, ఇక్కడ మోకాళ్ళు వేయడండి ఒక్కొక్కడు పనికిమాలోడు మోకాళ్ళు వేయమంటే ఏడు, కానీ ఆ గుళ్ళు చుట్టూ తిరుగుతాడు. దెయ్యం పట్టింది ఇడికి ఏమన్నా, సైతాన్ని ఏమైనా పట్టుకుందా? సైతాన్ని చిన్న తమ్ముడా? రక్షణ దొరికే దగ్గర వదిలేసి సత్యమైన బోధన దెయ్యాల వెనకాల తిరుగుతాడు పనికిమాలోడా. ఎందుకు అక్కడికే ఉపయోగం ఉందా? విగ్రహాలకు మొక్కొద్దు, విగ్రహాల వైపు వెళ్ళొద్దు, అక్కడ ఏమీ లేదు. వాక్యం చెబుతుందా? ఇక్కడ మోకాళ్ళు ఏమంటే వేయలేడు, కానీ సైతాన్ చిన్న తమ్ముడు అయి ఉంటాడు మనోడు. సత్యమైన బోధ దొరకనప్పుడు ఎలాగో ఏడ్చావు, దొరకనప్పుడు ఎలాగో పోయావు, దొరకనప్పుడు ఎలాగో తగలబడ్డావు. దొరకక కూడా ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళి ఏడుతూ? వాక్యం తెలియనప్పుడు, సత్యం తెలియనప్పుడు, ఏమీ తెలియనప్పుడు వెళ్ళావు, ఏడ్చావు, బ్రొక్కావు, చేసావు. విడుదల ఉంటుందా? చెప్పండి. నేను ఒక మాట, పనికిమాలు పనులు చేయడం మానేయండి. తెలిసిన తర్వాత, వాక్యం తెలిసాక మానేయండి. వాక్యం తెలియనప్పుడు ఏదో చేసావు. ఓపెన్గా చెప్తున్నాను, పౌలయ్య గారు చెప్తున్నాను, ఆ స్థాయి కాదు నాది, కానీ చెబుతున్నాను. వెళ్ళావు, మనోడు మోకాళ్ళు ఏమంటే 5 నిమిషాలు వేయలేరండి. సిస్టర్ గారు, బ్రదర్ గారు మోకాళ్ళ మీద మాత్రం ఎక్కడెక్కుతారు? అలా ఎక్కితేనే, మోకాళ్ళ మీద వెళ్తేనే రమ్మంటుందంట. నాకు తెలియదండి గౌరీపట్నం కోసం. నేను ఏమనుకున్నాను తెలుసా చిన్నప్పుడు, రే అన్యులందరికీ ఏవో పండగలు ఉంటాయి, మనకి మేరీ మాత ఉంది అని. నా పుట్టినరోజు టైంలోనే వస్తుందని మార్చిలో సంవత్సరం వెళ్ళిపోయేవాడి అండి. తెగ తిరిగేసేవాడిని. అంతా తిరిగేసాక నీరసం తప్ప ఇంకేం వచ్చేది కదా నాకు, మిగిలేది ఏమీ లేదు. హల్లెలూయా. ఆయన గుండు కొట్టించుకుంటా వెళ్తున్నారు. అకులా ప్రిస్కిల్లా కూడా గుండు కొట్టించుకున్నారా? ఆయన లెక్కలు వేరుగుంటాయి. కొంతమందిని ప్రభు దగ్గర రాబట్టడం కోసం యూదుల దగ్గర యూదుల్లా ఉండేవాడు, రోమిల దగ్గర రోమిల్లా ఉండేవాడు, ఎవరి దగ్గర అలా ఉండేవాడు. నువ్వు ఎక్కడికైనా సత్యమైన బోధ తెలిసిన తర్వాత వెళ్ళావా, విగ్రహారాధన చేసినట్టే, అసత్యంలో బ్రతికినట్టే. నేను అంటాను, సరదాగా కూడా వెళ్ళకూడదు. సరదాగా వెళ్ళాలా? జనవరిలో టూర్ ఉందిరా, పరిశుద్ధులతో సహవాసం రా. నీ జీవితంలో నీకు లేనంత హ్యాపీనెస్, నీ జీవితంలో నీకు లేనంత సంతోషం, నీ జీవితంలో నీకు లేనంత ఎంజాయ్మెంట్ రా. ఆటల చుట్టూ తిరుగుతామండి. ఇప్పుడు సరదాగా మేరీ మాత దగ్గరికి వెళ్ళినప్పుడు సరదాగా తిరుపతి వెళ్ళడా? చెప్పండి. సరదాగా కాళహస్తి వెళ్ళడా? సరదాగా శ్రీశైలం వెళ్ళడా? సరదా ఏంటి? ఆ ప్లేసులు వెళ్ళకూడదు, అవి సరైనవి కాదు, ఖచ్చితమైన కాదు అని చెప్పినప్పుడు సరదా ఏంటి నీకు? వాక్యాన్ని వదిలేసి సరదా, వాక్యాన్ని కాదని సరదా. సుత్తు పనులు మానే బాగుపడతా. ప్రైజ్ లార్డ్. చేతుల పైకి తెల్లు చెప్పండి దగ్గరగా. వెళ్ళే వాళ్ళందరూ యేసు నామములో మారుదురుగాక. వేస్ట్ పనులు చేయకూడదు మనం. ప్రైజ్ లార్డ్. పౌలు గారు వెళ్తే ప్రియులారా, గుండు కొట్టించుకోవడానికి వెళ్తే వీళ్ళ కూడా పౌలు అంటే అకులా ప్రిస్కిల్లాలో ఉన్న లక్ష్యం ఏంటి తెలుసా? పౌలు గారిని చేర్చుకున్నారు, దైవజనుని వెంబడిస్తున్నారు. నువ్వు ఎవరిని వెంబడించాలి? 150 మంది ఉంటారు యూట్యూబ్లో, 2 లక్షల మంది ఉంటారు. ఎవరిని ఫాలో అవ్వాలి నువ్వు? చెప్పండి. దైవజనుని ఫాలో అవ్వాలి. నీ దైవజనుని ఫాలో అవ్వాలి. ఎక్కడో కోటాలు జరుగుతున్నాయండి. నేను కూడా కోటాలకు వెళ్దాం అనుకుంటున్నానండి. 50 రోజులు ప్రార్థన అండి, 200 రోజులు ప్రార్థన. నీకు దైవజనుని ఇచ్చాడు ఇక్కడ, ఓ నడిపింపు ఉంది ఇక్కడ. ఆ యూట్యూబ్లో ఉన్న పాస్టర్ గారు నీకు నీరసమత్తు వచ్చి అందులోంచి కమలాపుల్లి ఇగో అమ్మ. ఎవరిని ఫాలో అవ్వాలి? ఎవరిని ఫాలో అవుతున్నావు? పెరిగిపోయిందా నీ రేంజు? జ్ఞానం వచ్చేసిందా? 4 మెసేజ్లు ఉన్నప్పటికీ బుర్ర తెక్కొచ్చేసిందా? 4 ప్రసంగాలు ఉన్నప్పటికీ జ్ఞానవంతురాలు అయిపోయావా? నీకోసం ఏడ్చినోడు, కన్నీరు కాచినోడు అయిపోయిందా మొత్తం లెక్క? విచిత్రం ఉంటారని మనుషులు. ఏడ్చేది ఒక దైవజనుడు, సాక్ష్యాలు ఇంకొక దగ్గర. ఏడ్చేది ఒక దైవజనుడు, పనులు ఇంకో చోట. ఏడ్చేది ఒక దైవజనుడు, చేసేది ఇంకో కార్యాలు.
లేదా నువ్వు ఒక చోట నేను తల్లిదండ్రులు చదివించారు, జీతం తీసుకొచ్చి వెళ్ళి మీ పక్కల ఇంటి వాళ్ళకి ఇవి సరైన తల్లిదండ్రులు అయితే తాటొలిసేస్తారు పట్టుకుని. ఊరుకోగలరా? తట్టుకోగలరా? అసలు నీకే మనసు వస్తుందా? మీ నాన్నగారు రిక్షా తొక్కి నేను చదివించారు, కూలి పని చేసి నేను చదివించారు, కూలీ నాలి చేసి నేను చదివించారు. ఈరోజు వాళ్ళ బట్టలు లేకుండా చాలాసార్లు నీకు బట్టలు ఇచ్చారు, వాళ్ళకి చెప్పులు లేకుండా చాలాసార్లు నీకు చెప్పులు ఇచ్చారు, వాళ్ళకి తిండి లేకుండా ఫీజులు కట్టారు చాలాసార్లు. నీకు ఒక జాబ్ వచ్చిన తర్వాత వెళ్ళి పక్కింటి వాళ్ళకి ఇవ్వగలవా? చెప్పండి. మరి లేమిలో కలిమిలో కష్టాల్లో ఏమీ లేనప్పుడు, నువ్వే ఉన్నప్పుడు, 10 మంది సంఘమే ఉన్నప్పుడు నీకోసం ఏడవలేదా దైవజనుడు? 100 మంది అయినా నీకోసం ఏడవట్లేదా? 200 మంది అయినా ఏడవట్లేదా? ప్రతి కుటుంబం కొరకు రేయి మొదటి జాములు వేసి ప్రార్థన చేయట్లేదా? నువ్వెవరిని అనుసరించాలి? ఏ దైవజనుడు? దైవజనుడిని కాదు. హల్లెలూయా చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా. ఇవి క్రమాల ప్రియులారా, విధానాలు, పద్ధతులు. ప్రతిదానికి ఒక పద్ధతి, ఒక క్రమం, ఒక విధానం ఉంటుంది. నీకు అందులో మెసేజ్ చెప్పేవాళ్ళు నచ్చుతున్నారు. నేను ఒక మాట చెప్పను, మరి బైబిల్లో ఉన్న అకుల ప్రిస్కిల్లా నాకు నచ్చారు, అలాంటి వాళ్ళు ఏరి సంఘంలో అని నేను అడిగితే ఉన్నారా? ఏ స్థాయికి తగిన వాళ్ళు ఆ స్థాయికి ఉంటారు. నువ్వు ఎవరిని ఫాలో అవ్వాలి? ఎవరిని వెంబడిస్తున్నావు? అసలు నీకంటూ గురుందా? ఏ బోధలు వెంబడిస్తున్నావు? ఏ బోధలు ఫాలో అవుతున్నావు? దైవజనుడికి మొక్కుబడి ఉంటే అకులా ప్రిస్కిల్లా కూడా దైవజనుడిని ఏం చేశారు చెప్పండి? వెంబడించి వెళ్ళారంట. వాళ్ళలో ఏముందో తెలుసా? దైవజనుడిని వెంబడించే మనసు ఉంది. నువ్వు ఏదైనా నేర్చుకోవాలంటే వెంబడించి. నేను ప్రశ్న అడుగుతున్నాను అందరి ముందు, మీరు నన్ను దైవజనురాల్ని వెంబడించేంత మాదిరి మా దగ్గర లేదా? లేకపోతే లేదని చెప్పండి. ఏ లోపం ఉందో సరి చేసుకొని రెడీ, ఓపెన్గా చెబుతున్నాను నేను. ఉందా? నేను అలాంటివి చేసినప్పుడు కూడా చాలా క్లారిటీగా చేస్తాను. కనీసం క్యాలెండర్లు అమ్మినా కూడా ఎవరొకరికి అప్పగించేస్తాను. అది వాళ్ళని ఇమ్మంటారు నాకు డబ్బులు. 40 రూపాయలు పడితే క్యాలెండర్ 40 రూపాయలకే అమ్ముతాం. ఒక క్యాలెండర్ 1,00,000 రూపాయలకి పాటలు పాడుతున్న వారు ఉన్నారు తెలుసా మీకు? కచ్చిపుల మీద, తైలం బాటిల్ మీద అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు తెలుసా? నేను ఉపవాసం ఉండి ఇదిగో తైలం, ప్రార్థనా తైలం పోసుకోండి అన్నాను. పట్టుకెళ్ళరా? మీరు వచ్చిన వాళ్ళు పట్టుకెళ్ళరా? వ్యాపారం చేయొచ్చా సేవనే? ఏ విషయంలో మీరు వెంబడించలేకపోతున్నారు? ఎవరెవరినో ఎతకాల్సిన అవసరం ఏముంది నీకు? మాదిరి లేదా? మాట రావట్లేదు. మాదిరి లేదంటారా? మీరు వెంబడించే అంత మాదిరి మా దగ్గర లేదా? చెప్పండి. ఇప్పటికిప్పుడు అందరి ముందు నేను ఒప్పుకోవడానికి, క్షమాపణ అడగడానికి సిద్ధం. ఇదిగా ఉండి, ఇంత యథార్థంగా ఉండి, యథార్థంగా సేవ చేస్తున్నా వెంబడించలేదంటే లోపంలో ఉన్నవాడిని అసలు నువ్వు బ్రతకనిస్తావా? అకుల ప్రిస్కిల్లాలు ఏమో తెలుసా? దైవజనుని వెంబడిస్తున్నారు. మీరు ఎక్కడున్నా, ఏమి చేసినా, ఎలా ఉన్నా ఫాలో అవ్వాల్సింది ఫస్ట్ దేవుణ్ణి. ఫస్ట్ దైవజనుని కాదు, ఫస్ట్ దేవుణ్ణి. రెండు ఎవరిని వెంబడించాలి? హల్లెలూయా. చేతుల పైకి చెబుదాం ప్రియులారా. నీకు ఈ మనసులో మీ మాటలు బాధ కలుగుతున్న, ఇబ్బంది కలిగినాయా? అంతకంటే బాధ కలిగింది మాకు. బాధతోటే చెబుతున్నాను. నువ్వే మనిషి, నీకే బాధ కలుగుతుందా? దైవజనుడు మనిషిగా దైవజనుడికి బాధ కలగదా? దైవజనుడిని వెంబడించే లక్షణం ఉంది ప్రియులారా. ఫాలో అయ్యారు, బోధలో నిలబడ్డారు. దైవజనుడు ఏం చేస్తున్నారంటే వెంబడిస్తున్నారు. ఒకసారి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదవండి. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి. అతని పేరేంటంటే అపోల్లో. చెప్పండి, ఏం పేరు? అందరూ చెప్పాలి గట్టిగా. అపోల్లో. అతనికి వాక్యం మీద బాగా ఇష్టం కలిగినోడు. యోహాను బాప్తిసం కోసం అతనికి తెలిసి అంటండి. హృదయంలో ఒక తీవ్రత కలిగిన వాడు అంటండి అతను. హల్లెలూయా. చదువుతారా అతని గురించి? 4వ వాక్యం నుంచి 24 నుంచి చదవండి. అలెగ్జాంద్రియు వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. చూడండి, విద్వాంసుడంట, లేఖనాల యందు ప్రవీణుడంట. కానీ విషయం చెప్పమంటారా? విద్వాంసుడే, లేఖనాలందు ప్రవీణుడే. కానీ యోహాను బాప్తిసం వరకే, మారు మనసు వరకే తెలుసు అంట అతనికి. అపోస్తుల బోధ తెలియదంట. నేను అంటాను,
లేఖనాల మీద పట్టున్నంత మాత్రం నీకు ఉపదేశం లేకపోతే, రేమావుడు లేకపోతే, లోగోస్ నుంచి రేమా రాకపోతే, ప్రత్యక్షత అనేది లేకపోతే పరలోకం వెళ్తాం మనం? అయ్యగారు ఎప్పుడూ ఒక మంచి మాట చెప్తారు, చాలా ఇష్టం, చాలా కాలం క్రింద చెప్పారు. భారం లేని ప్రార్థన చేయకూడదంట, పిలుపు లేని సేవ చేయకూడదంట, ప్రత్యక్షత లేని వాక్యం చెప్పకూడదంట. భారం లేని ప్రార్థన చేయకూడదు, పిలుపు లేని ప్రత్యక్షత లేని వాక్యం చెప్పకూడదంట. అంటే వాక్యం చెబుతున్నామంటే దానికి ఒక ప్రత్యక్షత ఉండాలంట. సేవ చేస్తున్నామంటే ఒక పిలుపు ఉండాలంట. ప్రార్థన చేస్తున్నామంటే గుండె నిండా భారం ఉండాలంట. ఆమేన్ చెప్పండి. చేతుల పైకి ఎత్తి చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఈయనున్నాడు, చదవండి, ఇంకా కిందకి చదవండి. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకుని వాడైనను. లేఖనాలందు విద్వాంసుడు కానీ అతనికి ఏం తెలుసు? యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసు అంటే. అంటే మారు మనసు ఒకటే. యోహాను దేని నిమిత్తం బాప్తిస్మం ఇచ్చాడు? నేను అంటాను ప్రియులారా, వినండి, లేఖనాలు తెలుసుకోండి, చరిత్రలు తెలుసుకోండి, మీరు బాగా బైబిల్ చదవండి అండి, దొరికినంత మటుకు వాక్యాన్ని పోగు చేసుకోండి. కానీ నువ్వు ఫాలో అవ్వాల్సింది మాత్రం నీ ఆత్మీయ తండ్రి వాక్యం. ఎక్కడ ఏ మెసేజ్ దొరికినా వినండి, అది ఆత్మపూర్ణులైతే ఆ మెసేజ్లు వినండి. ఎక్కడ కూటాలు జరిగినా వెళ్ళండి, తప్పేం కాదు. కూటంలోకి వెళ్ళి మెసేజ్ వినండి, పరిశీలన చేయండి. ఎంతవరకైనా నేను భయపడను, మీరు ఏ కూటమికైనా వెళ్ళండి, ఎక్కడైనా మెసేజ్ వినండి. కానీ ఒకటే, ఆత్మ లేని కూటాలకు వెళ్ళకండి, ఆత్మ నడిపింపు లేని దగ్గరికి వెళ్ళకండి. జ్ఞానం సంపాదించుకోండి. యూట్యూబ్లో మెసేజ్లు వింటారా, వినండి, ఏవి వింటారా వినండి. కానీ నువ్వు ఫాలో అవ్వాల్సిందేంటి? అది నేర్చుకోండి. కానీ నీ ఆత్మీయ తల్లిదండ్రుల వాక్యాన్ని నువ్వేం చేయాలంటే, మనకు అప్పగించిన బోధ ఒకటి ఉంది, ఒక నడిపింపు ఉంది, ఆ లీడింగ్లో మనం వెళ్ళాలంటే. ఆమేన్ చెప్పండి. చేతుల పైకి ఎత్తి బిగ్గరగా, ఇంకా బిగ్గరగా చెప్పాలి. రెండు చేతులలో ఆడిస్తూ, గాలిలో అలా ఊపుతూ, చప్పలు కొడుతూ ఒకసారి స్తోత్రాలు చెప్తాం అందరూ కూడా గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా ప్రియులారా? అప్పుడు చదవండి కిందకి. యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడ ఆరంభించెను. ప్రైజ్ ది లార్డ్. చదవండి. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. వీళ్ళు ఏ స్థాయికి ఎదిగిపోయారో తెలుసండి. ఒకరు యోహాను బాప్తిసం కోసం చెబుతుంటే అరే రే అని విన్నారు, అతను చెప్పిందంత విన్నారు. ఇప్పుడు ఫస్ట్ మనం ఎవరమైనా నేర్చుకోవాలంటే ఫస్ట్ అవతల వాడి మాట మనం వినాలి. మ్యాటర్ అంతా నేర్చుకోవాలంటే వచ్చిందాన్ని పూర్తిగా చదవాలి. అదంతా పూర్తిగా అక్కడ మొక్క అక్కడ మొక్క అక్కడ మొక్క చదివేసి, అక్కడో మొక్క ఎక్కడో మొక్క ఎక్కడో మొక్క తీసుకొచ్చి స్టేటస్లు పెట్టేసి, అక్కడో మొక్క ఎక్కడో మొక్క తీసుకొచ్చి ఎదటోని గెలిబిలి చేసేసి, ఇది కాదు. పూర్తిగా నేర్చుకుని దాని సారాంశం ఏం చెబుతుంది, వాక్యం ఏం చెబుతుంది, చక్కగా కూర్చొని ఆ అధ్యాయం అంతా చదవాలి, అందులోని అంశమంతా నేర్చుకోవాలి, పూర్తిగా మన హృదయంలోకి రావాలి, అంగీకారం అవ్వాలి. నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎంతవరకు ఉందో చూసుకుని ఎంతవరకు ఎదిగారో తెలుసుకుని. చూడండి, మీకు అర్థమయ్యేలా చెప్పనా, పిల్లలు స్కూల్లో జాయిన్ అయ్యారు అనుకోండి, ఒక ట్యూషన్ మాస్టర్ ఉన్నాడు అనుకో, సరైన ట్యూషన్ మాస్టర్ ఏం చేయాలి తెలుసా? వాళ్ళకి పాఠాలు చెప్పేయడం కాదు. సరైన ట్యూషన్ మాస్టర్ అయితే, క్లాస్ టీచర్ అయితే ఫస్ట్ ఏం చేయాలంటే, నీకు ఎంతవరకు వచ్చో ఏమేమి వచ్చో ఒకసారి రాయి బాబు అన్నాడు. ఆడికి ఆలయం వచ్చా అనుకో, ఆ అన్నాడు అనుకో, నువ్వు లెసన్లు చెప్పేసావు అనుకో, ఆ అని చూస్తాడు. అర్థమైందా? ఆడికి ముందు ఏం చేయాలి? అసలు ఆడికి ఏమొచ్చు, ఏబిసిడీలు వచ్చా, ఇంగ్లీష్ వచ్చా, గ్రామర్ వచ్చా, ఆ విషయాలన్నీ కూడా ఏం చేయాలి? ముందు ఎంతవరకు వచ్చి ముందు సబ్జెక్ట్ ఏం తెలిసి అడగాలి. హల్లెలూయా. అడిగిన తర్వాత ఇప్పుడు సైకిల్ తొక్కుతున్న అన్నోడికి డైరెక్ట్గా కారు నేర్పలేం. బండి తొక్కిన అలవాటు ఉందనుకోండి, చెప్పగలుగుతాం క్లచ్ ఇలా అనాలి, కార్ ఇలా అనాలి అని చెప్పి. అర్థమైందా? అలాగే నేర్పాలి. వీళ్ళు ఇప్పుడు అతను చెప్పిన యోహాను బాప్తిసం కోసం విన్నారు. విన్న తర్వాత ప్రియులారా, అప్పుడు జాగ్రత్తగా విని వీళ్ళు వినడం కూడా చూశాడు. చూసి ఆయన అనుకున్నాడు, నా మ్యాటర్ అంతా వీళ్ళు విన్నారు కదా నేను చెప్పింది, వీళ్ళు ఏం చెప్తారో విందామని పూర్తిగా వాళ్ళు చెప్పేది విన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, పౌలు గారు బోధంతా కూడా వాళ్ళకి చెప్పారు. ఎక్కడ నేర్చుకున్నారు వీళ్ళు ఈ బోధంతా? పూర్తిగా దేవుని మార్గం విశదపరిచారంట. అంటే ఏ స్థాయికి ఎదగాల సంఘం తెలుసా? ఎవడైనా తప్పుడు బోధ చేస్తుంటే వినాలి, ఇది తప్పుడు బోధ అని. తప్పుడు బోధ అయితే కరెక్ట్ బోధ ఏంటి అంటాడు. అప్పుడు అసలైన బోధ ఏంటో చెప్పగలగాలి. ఎగిరిపోకూడదు. సగం జ్ఞానం, మిడిమిడి జ్ఞానం, డిబేట్కి వస్తావా, తేల్చేసుకుందామా, ఈ కాదు. ముందు మనం మ్యాటర్ ఏం చేయాలి?
నేర్చుకోవాలి, విషయం నేర్చుకోవాలి. బైబిల్ ప్రస్తావించని, బైబిల్లో లేనివి అండి, బైబిల్లో దేవుడు రాయనివి, మరుగుగా పెట్టినవి, వాటి మీద మన పరిశోధన వేస్ట్. అర్థమైందా? రాయనివి, బైబిల్ ప్రస్తావించినవి, చెప్పని మీద మన పరిశోధన వేస్ట్. కావాలంటే చరిత్ర చూసుకోవాలి, దేనికన్నా సంబంధించిన చరిత్ర. అకుల ప్రిస్కిల్లా ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏ ఊరు వాళ్ళు, ఏ గ్రామం వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎలాగా వాళ్ళు ఎలా పౌలు గారికి సహకరించారు, ఇదంతా కూడా నేర్చుకోవచ్చు, రాసుకోవచ్చు ఒక నోట్స్. మ్యాటర్ కావాలంటే. హల్లెలూయా, చేతుల పైకెత్తండి, హల్లెలూయా. సరే, వాళ్ళంట అకయాలో శిష్యులు ఉన్నారంటండి. ఎక్కడండి? అకయాలో శిష్యులు ఉంటే అక్కడికి పంపించారంట. వీళ్ళని చేర్చుకోమని వాళ్ళకు ఒక లేఖ రాశారంటండి, చేర్చుకోమని చెప్పారంటండి. అంటే అకయాకి, మాసిదోనియాకి, తెస్సలోనిక ద్వారా సువార్త వచ్చింది. అకయాకి, మాసిదోనియాకి. అకయాలో ప్రియులారా, ఈ తెస్సలోనిక ద్వారా అక్కడ సువార్త వస్తే, వాళ్ళ ద్వారా సువార్త వస్తే ఏకంగా అకయాలో శిష్యుల బృందం తయారైపోయారంట. అకయాలో ప్రథమ ఫలం ఎవరంటే, ఫస్ట్ రక్షించబడిన వారు ఎవరంటే స్టెఫను కుటుంబం అంటండి. ఈ తెస్సలోనిక సంఘం ద్వారా వచ్చిందంట. నా వైపు చూడండి, ఒక్క సంఘానికైనా, వేరే ప్రాంతానికైనా, ఏదైనా ఒక ఏరియాకైనా మిమ్మల్ని గురించిన సువార్త అందిందా? మీరంట దైవజనులు వచ్చి అక్కడ వాక్యం ప్రకటించినట్లుగా, వీలు కలిగినట్లుగా, ధైర్యముగా చెప్పినట్లుగా మీరు ఏం చేయాలని తెలుసా? ప్రార్థన చేయాలంట. ఒకసారి చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 19 నుండి చదువుతారా? మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు వచ్చి ధైర్యముగా వాక్యం ప్రకటించినట్లంట మీ ప్రాంతాల్లో విజయాన్ని కూటం పెడుతున్నారు. ఇప్పుడు విజయాన్ని చేయాల్సిన పని ఏంటంటే, ఆ కూటం కోసం ఒకరోజు 2 రోజులు ఉపవాసం ఉండి, అయ్యా స్టీవెన్సన్ గారు వస్తున్నారు, డేవిడ్ అన్న వస్తున్నారు, ఇంకా దైవజనులు వస్తున్నారు, ఈ ప్రాంతంలో వాక్యం ప్రకటించబడాలి, ఈ వాక్యంలో సత్యం ప్రకటించబడాలి, ఈ ప్రాంతంలో దేవుని పని జరగాలి. ఒకసారి సునీత గారి ఇంటికాడ కూటం పెట్టారు. ఆ కూటం కోసం 7 రోజులు ఉపవాసం ఉండి 300 మందిని పోగు చేసిందండి ఆవిడ. 300 మంది పైనే. భోజనాలు సరిపోక నామోకం చూస్తున్నారు, నామోకం చూస్తారంటే వండండి అన్నప్పుడు. అంటే ఒక కూడికి మనం పెట్టుకున్నానుకో, డేట్ ఇచ్చేయండి కాదు. డేట్ తీసుకున్న తర్వాత దాని కొరకు అన్నింటికంటే, ఏర్పాట్ల కంటే ఎక్కువ మనం ప్రార్థన చేయాలి. ఏర్పాట్లు ఆటోమేటిక్గా సమకూర్చబడిపోతాయి. బాలమ్మ గారు, ఏసమ్మ గారు, విజయన్న, మీరు ఒక్క పూట ఒక రోజు ఫాస్టింగ్ ఉండి ప్రే చేయండి. నేను కూడా ఉంటాను ఉపవాసం, ఒక పూట కూటం కోసం చేయండి. అసలు ఆ కూటం ఎంత ఆశీర్వాదకరంగా జరుగుతుందో. దైవజనుడు వచ్చి మన ప్రాంతాల్లో వాక్యం ప్రకటించినట్లుగా, సత్యాన్ని బోధించినట్లుగా, ధైర్యమరో ప్రకటించినట్టు ఆశ మీలో ఉండాలంటండి. పౌలు గారికి చెప్పాలని ఆశ ఉందంట, కానీ కొన్ని చోట్ల ధైర్యంగా వాక్యం చెప్పలేరంట. దైవజనులు కూడా ధైర్యంగా చెప్పినట్లుగా సంఘం ప్రార్థించాలంట. అకుల ప్రిస్కిల్లా దీన్ని నేర్చుకున్నారు ప్రియులారా. నేర్చుకుని అకయాకు పంపించారు. అకయాలో శిష్యులు అనేక మంది వీరిని చేర్చుకున్నారంటండి. ఆమేన్ చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. చూడండి వీరిలో ఉన్న క్వాలిటీ చూడండి ఒకసారి. 16:3 చదవండి ఇప్పుడు. రోమపత్రిక 16:3. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. ఒకసారి చూడండి బిడ్డలారా, అకుల ప్రిస్కిల్లా అంటే ఏం చేశారంట? ఒకసారి ఒక అల్లరి రేగితే పౌలు గారి మీదకి చంపేయడానికి వస్తుంటే విన్నారా, ప్రిస్కిల్లా అందంటే ఇలాగ అడ్డుపడి పౌలు గారిని చంపాలనుకుంటే ముందు నన్ను చంపండి. మీరు చూడండి, అకుల ప్రిస్కిల్లా నుండి ఎక్కడ ఇంకొక చోట తిమోతి పుస్తకంలో కూడా ప్రిస్కిల్లా అకుల. అరే తప్పుగా రాసేసారేంటంటే ఈ అమ్మాయి అంట పాస్టర్ గారిని చంపేస్తుంటే ఇలా అడ్డుపడిపోయి పాస్టర్ గారిని చంపాలనుకుంటే ముందు చెప్పండి నన్ను చంపన్నారంట. నేటి సంఘం ఏమంటారు? మాకేం తెలియదండి, ఈయనేనండి, వేసేయండి. ఎలాగా సమర్పించుకున్నాడు, సేవలో ఉన్నాడు, ఏమైపోయినాడు, వేసేయండి అని అనరు అని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని అలాంటి బిడ్డలు కాదని నేను అనుకుంటున్నాను. కత్తట్టుకుని వచ్చాడు ఒకడు చంపేయడానికి.
పక్కన ఉంటున్నారు. ఇప్పుడు అందరు దూరం ఉంటున్నారు, పక్కన మీరు గాంధీ వాళ్ళు కదా ఉంటున్నారు, దగ్గర ఉంటున్నారు. ఆపండి, ముందు పాస్టర్ గారిని చంపాలనుకోండి, నన్ను చంపేయండి అంటారా? శుక్రవారం ప్రార్థన పెడుతున్నాడండి బాబు, మైకి పక్కనే వచ్చాక ఏసేయండి అంటారా? ప్రైజ్లో గట్టిగా వెళ్ళు చెప్పండి. అందరూ చీట్లు రాసిస్తే ఒకసారి నెహెమియా గారు కూడా చీట్లు రాసిచ్చారు. అందరూ చీట్లు రాసిచ్చారు, మేము అలా చేస్తాం ఇలా చేస్తామని. ఆయన ఏమనుకున్నారు, సంఘం మీదకి ఏ ఉపద్రవం వచ్చినా, ఎవరు వచ్చినా, ఎవరు దాడి చేసినా ఫస్ట్ నేను అడ్డుంటాను అన్నాడు. అసలు నాకే కనపడతలేదు మనిషి అంటే. హల్లెలూయా, అర్థమవుతుంది ప్రియులారా? మరి అలా రాసిచ్చాడు చీటి. ఎవరెవరు చీటి రాసిచ్చారు అక్కడ బ్యాన్ రాసి పెట్టేయాలి, వాళ్ళ పేర్లు రాసి, అప్పుడప్పుడు గుర్తు రావడం కోసం కదా. మనం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నన్ను చంపేసిన పౌలు గారు లాంటి వాళ్ళని కాపాడుకుంటే చాలా సేవ జరుగుతుంది. నాడు దావీదును కూడా అదే అన్నారుగా, నువ్వు మాలో ఒక్కొక్కడో 10,000 మందితో, నీ ఒక్కడో 10,000 మందితో సమానం. నువ్వు ఇజ్రాయేలుకు దీపం లాంటోడు, వెలుగు లాంటోడు. అర్థమవుతున్న అంటే దైవజనుడు మనం ఏం చేయాలి? చెడ్డ ప్రచారం చేయకూడదు దైవజనుడి మీద. దైవజనుడికి తల దించుకునేటట్టుగా బ్రతికేటట్టుగా మాట్లాడకూడదు. ఎవరన్నా మాట్లాడుతున్నారు, మందిరంకి రానోళ్ళు లేనోళ్ళు దైవజనుడి మీద, దైవజనులు మాట్లాడితే మీరు ఏం చేయాలి? మూర్ఖులకు నోరు ఏం చేయాలి? జీవన వాక్యము చేతపట్టుకుని జ్యోతుల వలె మీరు ప్రకాశిస్తూ మూర్ఖముగా మాట్లాడేవారు నోరుని ఏం చేయాలి అని ఉంది వాక్యం. అర్థమైందా? కానీ వాళ్ళతో ఏకీభవించి తై తందాన తై అనకూడదు. కొంతమంది తాళాలు వేస్తారు, పాస్టర్ గారితో ఎవరైనా రివర్స్లో మాట్లాడుతున్నారు అనుకో, ఎరా ఎంతసేపు అయినా తీసుకెళ్ళరారా మనిషిని, ఎంతసేపు ఉంచుతారా? వీళ్ళకి సొంత బైబిల్లో ఉన్నాయి మరి ఒక్కొక్కడికే. టొక్కలు ఎండగట్టి తోలు తీసే రోజులో ఒక రోజు ఉంది, ఆ రోజు ఎవరు నిలబడలేడు దేవుడు ఎదుట. ఆషామాషి అభిషేకించమని వాడు మాట్లాడడం, పిల్లల్ని ఏడిపించడం, అభిషేకించమని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఆషామాషిలు కాదండి ఇవన్నీ. ప్రతి మాటకు లెక్క అప్పగించాలి. పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అని అడిగారు మోషేని. పెళ్లి చేసుకుంటాను తప్పండి, మీరిద్దరూ సరే గుడారం దగ్గరికి వచ్చి కనపడండి అన్నాడు. విషయం చెప్పనా, అతి పరిశుద్ధమైన స్థలంలో నిలబడాల్సిన అహరోన్ని ఆవరణంలో నిలబెట్టి మాట్లాడుతున్నాడంటండి దేవుడు. దానికే మీకు అర్థమైపోవాలి. మోషే కూడా లోపల పర్మిషన్ లేదు, అతి పరిశుద్ధమైన స్థలం. అతి పరిశుద్ధమైన స్థలంలో నిలబడాల్సిన అహరోను ప్రియులారా ఆవరణలో నిలబెట్టి, బలిపీఠం దగ్గర కూడా రాకుండా ఆవరణలో నిలబెట్టి అక్కడ మాట్లాడుతున్నాడంట. మిరియాముకైతే కుష్టి వచ్చేసింది, అహరోనికి ప్రియులారా యాజక వస్త్రాలు ఉన్న కారణాన కుష్టి రాలేదండి. అది దైవజనుడి కోసం మాట్లాడేయడం, తాళాలు వేసేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. దాని తాలూకా లెక్కలు అడిగినప్పుడు దేవుడు వాటికి అప్పగించాల్సి వచ్చినప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఒక అతను అలాగే వ్యతిరేకంగా మాట్లాడితే తాళాలు వేస్తూ ఉంటుంటే ప్రియులారా, చాలా కోటీశ్వరుడు ఊరిలో మందిరం కట్టకుండా ఆపాడంట, అడ్డుపడ్డాడంట సేవకి. సేవ అంటే అడ్డుపడ్డాడంట. దైవజనుడు ఏడిసేటట్టుగా చేశాడంట, దుఃఖపడేటట్టుగా చేశాడంట, బాధపడేటట్టు చేశాడంట. కుటుంబం చిన్నాభిన్నం అయిపోయి ప్రియులారా. అతను ఏం ప్రచారం మొదలుపెట్టాడో తెలుసండి? ఊరంతా తిరిగి, అతను ప్రతిరోజు 12 తెలుసా, ఊరంతా తిరిగి పాస్టర్ గారులు గొడవకి వెళ్ళకండి, పాస్టమ్ గారు గొడవకి వెళ్ళకండి, పాస్టర్ గారులు గొడవకి వెళ్ళకండి, కొన్ని సంవత్సరాలు ప్రకటించాడంటండి. ప్రసంగాలకు వ్యతిరేకంగా మాట్లాడడం, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడడం, ఆరాధనకు వ్యతిరేకంగా మాట్లాడడం, అభిషేకానికి వ్యతిరేకంగా మాట్లాడడం. ఒకడు అంటాడే ముగించరేంట్రా, నువ్వు ఉండకపోతే పోవయ్యా, విన్నా వాళ్ళని ఎందుకు చెడగొడతావు? నువ్వు వినకపోతే పో, వినేవాడిని ఎందుకు చెడగొడతావు? చక్కగా కూర్చుని మాటలు విని కట్టబడుతున్నాడు ఎందుకు బాధ పెడతావు? నీకు నచ్చలేదు ఏం చేయాలి? కాము వెళ్ళిపోవడమే. విన్నవాడిని ఎందుకు చెడగొట్టడం? చిన్న విషయం అనుకుంటున్నారా? ప్రైజ్ లార్డ్. ప్రాణాలు ఇవ్వడానికి ఆయన ఏం చేసిన వారో తెలుసా ప్రియులారా? వాళ్ళు తెగించిన వారంట, ప్రాణాలు ఇవ్వడానికి తెగించారంటే. ప్లీజ్ నేను చెబుతున్నాను, మీ కుటుంబాలు తరతరాలు దీవెనకరంగా ఉండాలి, తరతరాలు ఆశీర్వాదకరంగా ఉండాలి, క్షేమము మీ గడప దగ్గర ఉండాలి, దీవెన మీకు రావాలి. ఏ దైవజనుడి కొరకు, ఏ పరిచర్య కొరకు, ఏ పడిపోయిన సేవకుడి కొరకు, ఏ వ్యక్తి కొరకు వద్దు. పడిపోయాడని నేను గాయపరిచాడు ఇబ్బంది వదిలే, మాట్లాడకు. మీరు గమనించారో లేదో మీ పరిశీలనలో, ఏ చిన్న సేవకుడని నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను చూసారా. మాట్లాడడానికి కూడా ఇష్టపడం, మనకి ఎందుకండి వేస్ట్. వాళ్ళు ఏం చేసిన వాళ్ళ లెక్క ఎవరు అప్పగించుకుంటారో? న్యాయాధిపతి ఉన్నాడు మనకి, లేడా? వాకిట న్యాయాధిపతి ఉన్నాడో అని కూడా రాయబడి ఉంది బైబిల్లో. మాట్లాడకండి.
వద్దు. నీకు ఇబ్బందా, వాళ్ళు నేను ఇబ్బంది పెట్టారా, కామ్ అయిపో, సైలెంట్ అయిపో. ఒక్కడ చెప్పనా, మీరు ఇంకా బెటర్ మీకు చెప్పమంటారా, ఆ దైవజనుడి కోసం ప్రార్థన చేయండి అంతే. ఎవరి దగ్గర మాట్లాడద్దు. మనకి పర్మిషన్ లేదు ఎవరికి తీర్పు తీర్చడానికి, తోటి వ్యక్తి కోసం కానీ, తోటి మనుషుల కోసం కానీ, దైవజనుల కోసం, పరిచర్ల కోసం మాట్లాడడానికి మనకేమి లేదు, పర్మిషన్ లేదు, అవకాశం దేవుడు ఇవ్వలేదు. హల్లెలూయా. 4 చదవండి ప్రియులారా. 3 చదవారు కదా, 3లో ఏముందంటే నా జత పనివారైన అకుల ప్రిస్కిల్ల. చెప్పండి, ఆ మాట అనండి, అందరూ అనాలి. నా జత పనివారైన అకుల ప్రిస్కిల్ల. చూడండి, డారాలు కుట్టేవారు, డారాల వృత్తి చేసుకునేవారు పౌలు గారిని చేర్చుకున్నారు, పౌలు గారిని వెంబడించారు, బోధన వెంబడించారు. ఎలా మారిపోయారు తెలుసండి, జత పనివారిగా మారిపోయారు. రెండోది, ప్రాణాలను ఇచ్చేవారికి ఏమయ్యారు. నేను మాట చెప్పను, మీకు వీలైనంత మట్టుకు దైవజనుడిని కాపాడుకోవాలి, దైవజనురాలను కాపాడుకోవాలి. ఎవరి మీద గొడవ పడమని నేను చెప్పట్లేదు, ప్రార్థనతో కాపాడుకోవాలి. ఎవరో ఏదన్నారు, మా పాస్టర్ గారిని తేల్చేస్తాం, వద్దు. అవన్నీ మన ఆత్మీయులకి సంబంధించినవి కాదు. ఏ దైవజనుడు మాట్లాడదు. ఎవరైనా విమర్శ చేశారా, సమాధానం చెప్పండి. అయ్యా అలా కాదు, మీకు ఏదో తప్పు ఇన్ఫర్మేషన్ వచ్చింది, సర్లే వదిలేండి, ప్రార్థన చేద్దాం అంతే. వాళ్ళతో మనం ఏమవ్వకూడదు, గొడవ పడకూడదు. హల్లెలూయా. తర్వాత మీరు 16:4లోనే చూస్తే ప్రియులరా, వారి ద్వారా అనేక సంఘాలు, చదవండి అమ్మది. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. మీకు విషయం తెలుసండి, అకుల ప్రిస్కిల్ల అంటండి చాలా సంఘాలు నడిపించేవారంట. నడిపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అన్యజనులంట. ఏ స్థాయికి ఎదిగిపోయారో తెలుసా, డారాలు కొట్టుకుని పౌలు గారిని చేర్చుకున్న వీళ్ళ ప్రియులారా, వింటున్నారా, జత పనివారిగా మారిపోయి చాలా సంఘాలు స్థాపించారంట. పౌలు అంటున్నాడు, ఇదిగో అన్యజనులు అందరూ ఉన్నారు చూసారా, వీళ్ళందరూ రక్షించబడ్డారు చూసారా. అసలు మీకు విషయం తెలుసా, మీరు 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 అకుల ప్రిస్కిల్లకి చాలా రుణపడి ఉన్నారు. మీకు విషయం చెప్పనా, ఈ పరిచర్లోకి మిమ్మల్ని ఎవరైనా తీసుకొస్తే వాళ్ళకి మీరు చాలా ఏం చేయాలి, కలిగి ఎవరన్నా నడిపిస్తే, ఒకవేళ మీ ద్వారా అన్యజనులు ఎవరైనా వచ్చి ఇక్కడ రక్షణ పొందారు, అన్యజనులు ఎవరైనా వచ్చి ఇక్కడ రక్షణ పొందుతున్నారా, ఎదుగుతున్నారా, ఎవరు నడిపించారో వాళ్ళకి థ్యాంక్స్ ఏం చేయాలి. ఒక మంచి నడిపింపును పరిచయం చేసిన వాళ్ళని వాళ్ళ కృతజ్ఞత కలిగి లేకపోయినా మనం ఏం చేయాలి, ఎంటనున్న అన్యజనులు అందరూ కూడా అక్కులాకి ప్రిస్కిల్లాకి ఏం చేయాలంట. ప్రైజ్ లార్డ్. మీ సంఘమందరూ ఎప్పుడైనా వాక్యం విన్నప్పుడు బలపడినప్పుడు, అన్నా ఈరోజు దేవుడు మాతో మాట్లాడి చాలా వందనాలు అన్నా అన్నారా? ఎప్పుడైనా మీ ముఖం పెట్టుకుని అన్నారా? ఈరోజు మమ్మల్ని దేవుడు దర్శించాడన్నా చాలా వందనాలు అన్నారా? ఇప్పుడు నువ్వు లోపలే ఉంటే ఫీలింగ్స్, భార్యాభర్తలు ఉన్నారంట, ఒకళ్ళంటే ఒకరికి విపరీతమైన ప్రేమ అంటే ఇద్దరు మాట్లాడుకోరంట. ఏంటమ్మ గొడవ అంటే ఆవిడ నాతో మాట్లాడదండి అంటే, ఏంటమ్మ గొడవ అంటే ఈవిడ నాతో మాట్లాడు. ఆయన అంటే ఇష్టమా, చాలా ఇష్టమండి అంటుంది. ఆమె అంటే ఇష్టమా, చాలా ఇష్టమండి. బోల్డెన్ ఫ్రూట్స్ తెస్తాడండి, బోల్డెన్ చీరలు తెస్తాడు. ఏమ్మ మాట్లాడదాక సిగ్గండి చెప్పనండి. ఆ సిగ్గు ఎక్కడ తీసుకొచ్చింది తెలుసా, కాపురం విడిపోయే దగ్గర తీసుకొచ్చి. ఫీలింగ్స్ లోపల ఉండడం కాదు, పౌలు గారు ఫీలింగ్స్ అని లోపల దాచుకోలేదు. భావోద్రేకాలు, మన భావోద్రేకాలు కూడా పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వెళ్ళాలంట. భావోద్రేకాలు అంటే ఏంటి, అందరూ ఎడుతున్నప్పుడు హే 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 అన్నాం అనుకో, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు తీసుకెళ్ళి. ఏడ్చేటప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు అందరూ ఏడుస్తున్నప్పుడు పక్కకెళ్ళి కోతి బ్యాచ్లాగా నవ్వుతున్నాడు ఎవడాడు, మెంటలోడని అర్థం. ఏడ్చే వాళ్ళ దగ్గర ఏం చేయాలి, నవ్వే వాళ్ళ దగ్గర ఏం చేయాలి, ఏడ్చేవారితో ఏడవమని, నవ్వేవారితో నవ్వమని. నవ్వేవారి దగ్గర వీళ్ళంట ప్రియులరా జత పనివారిగా మార్చబడ్డారంట, ప్రాణాన్ని ఇచ్చేవారిగా మార్చబడ్డారంట. విషయం చెప్పనా, అనేకమైన సంఘాలని కట్టేవారు. ఒక్క మాట, ఎవడు నిప్పొత్తాడు బెల్లట్టుకుని వచ్చేయడం కాదు. హల్లెలూయా. గట్టిగా అల్లు చెప్పండి. ఆ ఆశ ఉందా మీకు? 25 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు సంఘం కట్టవసరం వద్దు ఉందా? రక్షించావా?
పొని మీద భీమవరం, లేకపోతే నరసపురం, అట్లపాడు, కాళ్ళదారి, ఏదేదో ఊరు. ఆ ఊరు తీసుకెళ్ళి అన్నయ్య ఇక్కడ 10 మంది కూడుకుంటారు, మీరు ఏదో రకంగా ఇక్కడ పరిచర్య స్టార్ట్ చేయండి అని అంటే నేను స్టార్ట్ చేస్తాను, ఎవరికోళ్ళకి అప్పు చెప్తాను. అసలు ఆ మైండ్ ఏది మీకు? నువ్వే వెళ్ళి వచ్చేస్తున్నావు కదా పద్దాక భీమవరం, నరసాపురం, అట్లపాడు, కాళ్ళదారి ఇవన్నీ. అన్నయ్య గారు నన్ను దర్శించి వస్తున్నావు కానీ అన్నయ్య గారిని మర్చిపోతున్నావు కదా. అసలు ఆశ ఏది నీకు? ఏది ఉందా? ఒక్కో ఊరు నుంచి వచ్చిన వాళ్ళు మీ చేయి పైకి ఎత్తండి. ఒక్కో ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరూ, మద్దూరు వాళ్ళు చేయి పైకి ఎత్తండి, మద్దూరు వాళ్ళందరూ, కోరుమౌడులు అందరూ చేయి పైకి ఎత్తండి, అట్లపాడోళ్ళు చేయి పైకి ఎత్తండి, నిడదవోళ్ళు చేయి పైకి ఎత్తండి, దించండి. కోరుమౌడులు దించండి. ఇంకా నిడదవోళ్ళు చేయి పైకి ఎత్తండి, నిడదవోళ్ళు అందరూ చేతుల పైకి ఎత్తండి, ఓనగట్ల వాళ్ళు చేయి పైకి ఎత్తండి, తిమ్మరాజు పాలెం చేయి పైకి ఎత్తండి, పూర్తిగా ఎత్తండి. చర్చిపేట వాళ్ళు చేయి పైకి ఎత్తండి. ఇంకెవరు? సంసిరుడు వాళ్ళు చేయి పైకి ఎత్తండి. బాధపడిపోతున్నారు వాళ్ళు, ఎత్తండి. ఉప్పరగూడు వాళ్ళు చేయి పైకి ఎత్తండి. కాకినాడ వాళ్ళు చేయి పైకి ఎత్తండి. కాకినాడలు పానీపూరిలా ఎవరు? నందమూరు వాళ్ళు చేయి పైకి ఎత్తండి. ప్రైజ్ లార్డ్. దించేయండి. మీ ఊరిలో ప్రాంతంలో ఏదో పోరు చర్చ్ ఉన్న చోట కాకుండా ఎక్కడ అన్ని జనుల దగ్గర అన్న 10 మందిని ఏదో రకంగా పోగు చేస్తాను, మీరు రండి, వాళ్ళకి దేవుని మాటలు చెప్పండి అంటే అక్కడ సేవ ప్రారంభించి ఎవరొకరికి అప్పగిస్తాం కదండి. పద్దాగా పిల్లలు ఇవ్వడం కాదురా, 10 మందిని పోగు చేయాలి సేవకి. పోను మీ చుట్టాలు ఊరుందా? అందరూ అన్ని జనులా? అసలు నువ్వు అడిగింది ఏది? మీకు ఖాళీ ఇదొకటే ఏకపాఠం ఒకటి నేర్చేసారు, మీకు ఖాళీ ఉండదు కదన్నయ్య. నువ్వు వెళ్ళు, ప్లాట్ఫామ్ అంతా సిద్ధం చేయి. మీ ప్రాంతంలో దేవుని పని జరగాలని అడుగు. మీ ప్రాంతం ప్రజలు, నీ ఇంటి వారు, నీ తల్లింటి వారు నశించిపోవట్లేదా? మొరతుగా అంటలేదా? నువ్వు అక్కడికి వెళ్ళి ఉన్నావు, యోధా గోత్రాలన్నీ వీళ్ళందరూ కూడా సంస్థానంలో ఉన్నవారు ఒకవేళ నశించిపోతే నువ్వు మాత్రం ఒకవేళ తప్పించబడతావు, కానీ యూదులకి రక్షణ ఇంకొక రూట్లోంచి వస్తుంది. మీరున్న ప్రాంతాల్లో మీరు ఏదో రకంగా దేవుని పని చేయాలని ఆశ కలిగి ఉండాలి. రాజమండ్రిలో హవీలను ఒక అమ్మాయి ఉండదు, కుట్టు పని చేసేదండి, మిషన్ టైలర్ అండి, మేడం అయిందండి. అమ్మాయి ఏం చేసి తెలుసా? పని చేస్తున్న ప్రతిసారి పిల్లలు 10 మందిని పోగు చేసి వాళ్ళకి బాప్తిసం అనేది, అలా ఎంతమందికి బాప్తిసం ఇప్పించాము? 10 మందిని పోగు చేసేది, మెల్లగా ఈ మిషన్ కొట్టడం నేర్పించేది, వాక్యం కూడా నేర్పించేది. నన్ను రమ్మనేది ఒక చోట కూర్చోబెట్టేది, ఒక చిన్న రూమ్లో వాక్యం చెప్పేవాడిని. 10 మంది ఉంటే 7 మంది బాప్తిసం పొందేశారు. పోనీ మీది ఒక ఊరు కాదు, ఇంకో ఊరిలో నువ్వు పని చేస్తున్నావు, అక్కడ కూడా ఏర్పాటు చేయొచ్చు. ప్రజలు నరకానికి వెళ్ళిపోతున్నారు, ఆరణగ్నికి వెళ్ళిపోతున్నారు, పాతాళానికి వెళ్ళిపోతున్నారు, భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. నీ వంతు నువ్వు చేయాలవుద్దా? అన్యజనులు అయిన వారు సంఘాలు, అన్యజనులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా అకుల ప్రిస్కిల్లాకి ఏం చేయాలంటే వందనాలు చెప్పాలంటే. ఎందుకో తెలుసా? వాళ్ళ ద్వారా అనేకమైన సంఘాలు కట్టబడి అంటండి. చూడండి, తిమోతి పత్రిక 4వ అధ్యాయం, 2 తిమోతి 4వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. 1 కొరింథీ 16:19 కూడా చదవండి. ప్రిస్కిల్లాకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికిని నా వందనములు. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయెను, త్రోఫిము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని, శీతాకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయుము. యూబులు, పూదే, లిను, క్లౌదియయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. చూడు, ప్రిస్కిల్లాకు అకులకు వందనాలు. ప్రైజ్ లార్డ్. ఏమన్నాడండి అక్కడ? జనరల్గా ఏంటి ఓడు? అకులాకు, ప్రిస్కిల్లాకు, అకులాకు వందనాలు. తర్వాత చదవండి 4:19. ప్రిస్కిల్లాకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికిని నా వందనములు. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయెను, త్రోఫిము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అర్థమవుతుందండి? ప్రిస్కిల్లాకు అకులాకు వందనాలు అంటున్నాడు. ఇంకొక చోట కూడా చూడండి, 1 కొరింథీ 16:19 చదవండి. ఆసియాలో సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. ఆసియాలో సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. వాళ్ళ ఇంట ఒక సంఘం పెట్టారంట, ఇంకా చాలా సంఘాలు పెట్టారంట, వాళ్ళందరూ వందనాలు చెప్తున్నారంట. మీకు అసలు దేవుని పని కోసం భారం ఉందా? హలో, సువార్తకు రమ్మంటే 3 వస్తున్నారు, సువార్తకు రమ్మంటే 4 వస్తున్నారు. నేను అంటాను, దేవుని పని చేయకుండా మనం ఏం దీవించబడతామండి?
ఇంత చేశాడు దేవుడు, నువ్వు దేవుని కోసం చేసింది ఏముందండి? నెలకు ఒక రోజు సెలవు పెట్టుకుని సువార్తకు రాలేరా? నెలకు ఒక రోజు సెలవు పెట్టుకుని వెళ్ళలేరా? స్త్రీలందరూ ఏదో రకంగా ఇంక మొత్తం ఏమైందో తెలియదు, తుఫాను వచ్చేసింది, తీరం ఇంకా దాటలేనట్టుంది. అది ఏమైపోయిందంటే స్త్రీలు సువార్తకి వెళ్ళట్లేదు. ముందుండి ఎవరన్నా తీసుకెళ్ళమన్నా మనకు వాళ్ళు ఇలా అంటున్నారు కాబట్టి నన్ను ఏమంటలేదు మీరు, అందుకే నేను సేవ చేస్తున్నాను. రావా నిందలు రావా? వదిలేస్తే యేసు ప్రభుని సిలువ మోస్తున్నప్పుడు చాలా మాటలు అన్నారు, కొట్టారు, అడుగడుకి దెబ్బలు, ఎవడ మోస్తాడో అని వదిలేశాడా? నువ్వు సిలువ ఎత్తుకున్నావా? ఎత్తుకున్నారా సిలువ? ఎత్తుకోలేదా? మరి ఎత్తుకుంటే ఏం చేయాలి? ఎప్పటి వరకు మొయ్యాలి? చాలా మెలోడీ సింగర్స్ లాగా మాట్లాడతారు. ఎప్పటి వరకు మొయ్యాలి? రాకడ వరకు, మన పోకడ వరకు. చూడండి, ఎవరికైనా జాబ్ నచ్చలేదనుకో మానేయచ్చు. సేవ చేస్తున్న వారు ఎవరైనా సేవ వదిలి పారిపోవడానికి ఉండదు. ఒకవేళ పారిపోయినా కూడా చేపతో మింగించన్న మళ్ళీ సేవ చేయించాడు. రోషం తెచ్చుకుని ఇప్పటికైనా మీ ప్రాంతాల్లో ఏదో రకంగా సువార్త అందాలి, మీ ప్రాంతాల్లో ఏదో రకంగా పరిచర్య ప్రారంభం అవ్వాలి, మీ ప్రాంతాల్లో మీ ఇంటి వారికి ఏదో రకంగా సువార్త అందాలి. మీ ఇంటి వాళ్ళ కోసమే కూటం పెట్టు, వస్తాను, డేట్లు ఇస్తాను. నీ ఇంటి వాళ్ళు రక్షణ కోసం పోగు చేయి, అందరినీ పోగు చేయి. కొర్నేలు పని అదే. శతాధిపతి ఖాళీగా ఉంటాడండి? చెప్పండి, 100 మంది మీద అధిపతి ఖాళీగా ఉంటాడా? అలాంటోడు ఇంట్లో వాళ్ళందరినీ, అన్యులందరినీ కూడా పోగు చేసి కూటమిట్టాడు. పేతురు గారిని పిలిచాడు. మీకు ఒక ప్రశ్న, పేతురు గారు వచ్చాకే భక్తి మొదలు పెట్టాడా? కొర్నేలు అంత ముందే భక్త. కొర్నేలు భక్తికి కారణం ఎవరో వచ్చేవారు నాకు చెప్పండి. అసలు ఎక్కడ స్టార్ట్ చేశాడు? క్లారిటీగా రెఫరెన్స్తో సహా చెప్పండి. ఆలోచించండి ఒకసారి. మీ చుట్టాలకి నీ ద్వారా సువార్త అందుతుందా? మీ బంధువులకు సువార్త అందుతుందా? దానికోసం అవసరంతో ఖర్చు పెట్టి అందరికి ఏదో రకంగా ఒక మాట అందించు, బాగా ప్రార్థన చేయి. ఒకటి చెప్పు అన్న, ఒక కూటం పెట్టాలనుకుంటున్నాను. చూడండి, సంవత్సరాలు కూడా ఒక కూటం కూడా పెట్టుకోలేని ఉన్నారు. ఏం ఆశీర్వాదం ఉంటుందండి మనకి? ఇళ్ళ దగ్గర నీకు ఒక స్తుతి కూటం ఉందా? ఎన్ని సంవత్సరాలు మీ ఇంటికాడ స్తుతి కూటం? ఖర్చు ఒప్పుకోరు. పిసినార సంఘానికి అధ్యక్షులు. దీవెనలు మాత్రం ఆకాశం తెరవబడిపోయి వీళ్ళింటికాడే ఉండాలి దీవెనలన్నీ. మీ ఇంటికాడ స్తుతి కూటం ఉందా? ఎప్పుడు థ్యాంక్స్ గివింగ్ కూటం జరిగి ఎంతకాలం అయింది? ఉప్మాయో, పులిహోరో, మిచ్చరో, మరమరాలు ఏదో రకం కూటం పెట్టుకో. ఆశీర్వాదకరం, దీవెనకరం, మేలుకరం. అది ఏదో వంకనే ఇల్లు ఓపెనింగ్ చేసి 10 సంవత్సరాలు ఎప్పుడు ఇల్లు ఓపెనింగ్ పెట్టావు, మళ్ళీ ఇంకో బిల్డింగ్ కడతాను కానీ పెట్టవేం కూటం. ఈలోపే కృతజ్ఞత లేకుండా ఇంకో బిల్డింగ్ ఇచ్చేయాలి దేవుడు. కృతజ్ఞత. సమాజం మధ్య దేవుడిని నేను స్తుతిస్తానన్నాడా? చెప్పండి. క్రిస్మస్ సీజన్ వస్తుంది, ఇది మంచి అవకాశం మీకు. మీరు పెట్టుకోకపోతే నాకే మంచిది, బోల్డ్ డేట్లు బయట ఇవ్వచ్చు. మీకు ఇవ్వడం వల్ల నాకు తృప్తిగా ఉంటుంది. అర్థమవుతుందా? ఏదో కూటం పెట్టి కొంచెం ఖర్చు పెట్టి ఏదో రకంగా స్వార్థ ప్రకటించు. మేము వెళ్ళి పట్టుమని ఒక 100 మందికి చెప్తాం, మేము 10 గ్రామాలు తిరిగి. ఆ 100 మందికి వెళ్ళి రావడం కోసం ఒక 10,000 15,000 ఖర్చు అవుతుంది నెల. మళ్ళీ దానికి ఏదైనా రిపేర్ వస్తుందో 15,000 10,000 కొంటాం. కానీ వెహికల్స్ 2 నెలలకోసారి 3 నెలలకోసారి దాన్ని పెట్టుబడి పెడతానే ఉండాలి. వీళ్ళు చక్కగా చెప్తారు, వెల్డింగ్ చేయించాలండి, అదేయించాలండి, ఇదేయించాలండి, బ్యాటరీ వీక్ అయిపోయింది. నేను వీక్ అయిపోతున్నాను, బ్యాటరీ కాదు, పెట్టి నిజమండి. కానీ నాకు ఎలా ఉంటుంది తెలుసా? ఆ డబ్బులు ఖర్చు పెట్టింది ఏది నేను తిట్టుకుంటూ ఖర్చు పెట్టను, యథార్థంగా చెప్తున్నాను. ఎందుకంటే రెబ్బకమ్మ నీళ్లు తీసుకొచ్చి పోస్తుంటే అక్కడ ఒంట్లు తాగుతున్నాయి. ఒంట్లకు వెళ్ళే లోపు ఏముందో తెలుసా? గాడి ఉందంటండి, గాడే. చాలామంది అనుకుంటారు వేసిన కానుకలన్నీ పాస్టర్ గారికి, వేసిన అర్పణలన్నీ పాస్టర్ గారికి అన్నారు. గాడి బోల్డ్ గాళ్ళు ఉన్నా, మీకు ఏం తెలుసు? కాదు, ఎవరి మీద? వైభాగృష్ణ గారు అనేవారు. అందరూ ఆయన అడిగారంటే 5 ఆడపిల్లలండి అనేవారు. ఆయన క్రిస్మస్కి ఏం వాక్యం చెప్పాడు తెలుసా? కుమారుడిని బుద్ధి పెట్టుకొని లేని ఎడల ఆయన కోపగించును. యేసు ప్రభు లాంటి కుమారుడు నాకుంటే, యేసు ప్రభు లాంటి కుమారుడు మనకుంటే 5 ఏంటంటే 50 మంది ఆడపిల్లలు నాకు భయం లేదని వాటాడు. ఆ ధైర్యమే మన ధైర్యం. 3 ఆడపిల్లలు ఉన్నారా? భయపడకు. అందరు ఆడపిల్లలైనా భయపడకో. ఆ టయానికి దేవుడు సమకూరుస్తాడు. పుట్టడం ఆడపిల్ల పుట్టిందా? భయపడకో.
హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలైంది ఒక్క మీటింగ్ పెట్టి ఎవరికైనా సువార్త చెప్పావా? ఇన్ని సంవత్సరాలైంది దేవుని కోసం ఏమైనా ఖర్చు పెట్టావా? ఇన్ని సంవత్సరాలైంది త్యాగం ఏమైనా చేసావా? ఇన్ని సంవత్సరాలైంది ఏమైనా ప్రయాసపడ్డావా? చెప్పుకోవడం ఎక్కువైపోయింది, చేసి తక్కువైపోయింది. ఒక మాట చెప్పనా, కొంతమందికి కోటం పెట్టాలని ఉంది గ్రాండ్గా, రూపాయి లేదు. ఒక మాట చెప్పనా, రూపాయి లేకపోతే ఏంటి, 85 కేజీలు కలిగిన బంగారం కలిగిన యేసయ్య ఉన్నాడు నీకు. పెట్టడానికి డేట్ తీసుకో, దేవుడు కార్యం చేస్తాడా. ఒరిస్సా ప్రాంతంలో ఒక 17 సంవత్సరాల యవనస్తురాలు, వినండి ఈ మాట, 17 సంవత్సరాల యవనస్తురాలు, ముగించేస్తున్నాను. 17 సంవత్సరాలు, బైబిల్ మూసేయండి మీకు ధైర్యం వస్తుంది. 17 సంవత్సరాలు యవనస్తురాలు సేవ చేస్తున్నారు. వినండి, భర్త ఒక 2 కొండలు దాటి అవతలకు వెళ్ళి, అందరూ వినాలి, సేవకు వెళ్తే భర్తని మతోన్మాదులు కొంతమంది చంపేశారు. చనిపోయాడు. ఓ పాస్టర్ గారు ఆమె దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అమ్మా, చిన్న ప్రార్థన చేస్తానమ్మా నీకు, చేయండి అయ్యా. ఏమని చేయమంటావమ్మా అని అడిగితే, నా భర్త ఈ కొండలు దాటి వెళ్ళి అవతలకు వెళ్ళి 10 మందిని సంపాదించాడయ్యా. మా పిల్లని ఎవరైనా, ఒక పిల్ల పుట్టింది, మా పిల్లని ఎవరైనా చూసుకుంటే పాపనే ఆ 2 కొండలు దాటి అటు పక్కకి నేను ఒక్కదాన్ని ఆ 10 మందిని ఏదో రకంగా రాకడికి సిద్ధపరచాలనుకుంటున్నానయ్యా. 17 సంవత్సరాలండి, భర్తకు 19 సంవత్సరాలు, చంపేశారు. పెళ్ళే 1 year అయింది, చంపేశారు. అసలు ఆ రూట్కి వెళితే, ఆ మార్గంలో వెళితే, ఆ రూట్లో వెళితే ఏం గుర్తు వస్తుందండి ఆమెకి? బాబోయ్, ఈ సేవ అన్నందుకే నా భర్తను చంపేశారు, ఈ దేవుని పని అన్నందుకే నా భర్తను చంపేశారు, ఇలా చేసినందుకే నా భర్తను చంపేశారు, కాబట్టి నేను ఇంక ఈ రూట్లో వెళ్ళను అనాలిగా. నా పిల్లని ఎవరన్నా ఆడిచ్చేవాళ్ళు ఉంటే వెళ్ళి నేను ఆ 10 మందిని, ఇది వెంటంటే మీకు అంత తేలిగుంది, ఎంత త్యాగంతో కూడిన సమర్పణ అండి అమ్మాయి. అసలు సిస్టర్ అడ్రస్ ఎక్కడో తెలిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళి కలుసుకోవాలి, ఒకసారి మాట్లాడాలి, ఆ ప్రాంతంలో ఏదైనా మీటింగ్ పెట్టాలి, చూడాలి అని ఆశ ఉంది నాకు. ప్రయత్నం చేస్తాం, ఏదో రకంగా తెలుసుకుంటాం ఖచ్చితంగా. బిల్లీ గ్రహం గారి సహవాసంలో రేడియోలో వర్తమానం చెప్పడానికి పిల్లల కొన్ని కోట్లు రేడియో స్టేషన్కి కట్టారంట. రేడియో స్టేషన్లో వర్తమానం అందిస్తున్నారు, కొన్ని కోట్ల మందికి రీచ్ అయిపోయింది. ఆ టైం తీసుకున్నారు రేడియో స్టేషన్లో, ఆ స్లాట్ బుక్ చేసుకున్నారు ప్రియులారా. బుక్ చేసుకుని వర్తమానం చెబుతుంటే చాలామందికి రీచ్ అయిపోయింది. దైవజనుడు వర్తమానం అయిపోయిన తర్వాత పక్కకు వచ్చి చూస్తే వాళ్ళ టీంలో ఆ వైర్ ఆ టీంలో ప్రియులారా టీంలో ఒక వ్యక్తి పక్కనే కరెంటు వైర్ ఇలా పట్టుకుని చచ్చిపోయి ఉన్నాడంట. ఏం జరిగిందో తెలుసండి, రేడియో స్టేషన్కి మెయిన్గా వెళ్తున్న వైర్ ఒకటి ఉందంట. కరెక్ట్గా రేడియో స్టేషన్కి మెయిన్గా వెళ్తున్న వైర్ అదే, ఆ సప్లై అదే, అది కట్ అయిపోయిందంట, ముక్కలైపోతే దైవజనుడు ఎన్ని కోట్లు కట్టాడు రేడియో స్టేషన్కి, మరలా ఎన్ని కోట్లు కట్టాలంటే చాలా కష్టమని తెగిపోయిన వైర్ ముక్క ఈ చేత్తో వైరు ఇలా పట్టేసుకుని అలా పడిపోయాడంటండి. అతనిలోంచి పవర్ సప్లై అయ్యి రేడియో స్టేషన్కి వెళ్తే ఆ 10 నిమిషాల వాక్య పరిచర్య జరిగిందంటండి. తర్వాత వచ్చి చూస్తే పక్కన మనిషి చచ్చిపోయి ఉన్నాడంట. బిల్లీ గ్రహం గారికి అసలే అయ్యో బాబు, ఎంత త్యాగం కలిగిన వాళ్ళు ఉంటారా. ఆ 10 నిమిషాల ప్రసంగం ద్వారా ప్రపంచం అంతా కూడా, ప్రపంచ దేశంలో అనేక మందికి వర్తమానం వెళ్ళింది. ఆ 10 నిమిషాల ప్రసంగం ఎంతోమంది ప్రభావం. అలా చనిపోతున్నప్పుడు భార్య గుర్తు రాలేదా, పిల్లలు గుర్తు రాలేదా, తన భవిష్యత్తు గుర్తు రాలేదా, తన జీవితం గుర్తు రాలేదా? 10 నిమిషాలు నా యేసు ప్రభు మాటలు, రక్షకుడు మాటలు ప్రపంచానికి అందితే చాలు. మా దైవజనుడికి మరలా ఇంత డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తాడని తెగిపోయిన వైరు పట్టేసుకున్నాడంట, చచ్చిపోయాడంట, ప్రాణాలు కోల్పోయాడంట. బుట్టలో జాగ్రత్తగా వాళ్ళు దించుతుంటే ప్రియులారా, దించుతుంటే ఆ పౌలు గారు ప్రాణం అప్పుడు కాపాడబడింది కాబట్టే కదా ఇన్ని పత్రికలు ఉన్నాయి, ఇంత సేవ జరిగింది. సార్వత్రిక సంఘం ఎలా ఉండాలో, ఎలా కట్టబడాలో, సంఘం అనేది ఎలా ఉండాలో
పౌలు గారు పత్రిక రాశాడు. ఆ 2-3 అధ్యాయాల్లోనే 9వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో దర్శించబడ్డాడు ప్రియులారా. 10వ అధ్యాయంలో ఆటోమేటిక్గా పౌలు గారి చాప్టర్ క్లోజ్ అయిపోదును. ఆ బుట్టలో పెట్టి తాడు పట్టుకుని దించిన వాళ్ళు జాగ్రత్తించారు. ఇంత పెద్ద అపోస్తులుడు, ఇన్ని పత్రికలు రాసిన పౌలు గారి యొక్క ప్రాణాలు ఎవరి చేతిలో ఉన్నాయో తెలుసా? తాడు పట్టుకుని జాగ్రత్తగా దించిన వారి చేతిలో ఉన్నాయి. నేను మాట చెప్పను, నేటి సంఘం భవిష్యత్తు, నేటి సార్వత్రిక సంఘం యొక్క భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందో తెలుసా? భారం కలిగిన సంఘం చేతుల్లో ఉంది ప్రియులారా. నీ ప్రాంతాలకు సువార్త వద్దా? నీ ఏరియాలకి సువార్త వద్దా? నీ ప్రాంతాలకు దేవుని మాటలు వద్దా? మీ అన్నకో, మీ అక్కకో, మీ తల్లికో, మీ తల్లిదండ్రులకో దేవుని మాటలు వద్దా? అమ్మాయికి పెళ్లి చేయాలి, డబ్బులు లేవు, అప్పు చేసి చేయవా? ఎక్కడో తెచ్చి చేయవా? మీటింగ్ పెట్టాలనుకుంటే అప్పు చేయమని నేను అంటలేదు, కానీ ఏదో రకంగా దేవుని పని చేయలేవా ఆ ప్రాంతంలో? నేను మాట చెప్తున్నాను, వీళ్ళందరూ పరిశుద్ధులు. మీలో ఆ త్యాగం రావాలి. బల్లలో పాలు పొందుతున్న వారి కోసం మెయిన్గా దేవుడు చెప్పింది ఏంటి తెలుసా? ఆయన వచ్చే వరకు ఆయన రక్తమును గురించి, మరణం గురించి ప్రచురము చేయాలంట.